హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి నరకం గురించినటువంటి ఆ పరిచయంలో లేదంటే టాపిక్లో 2 పార్ట్లు పూర్తి చేసుకోగలిగాం. 2 సెషన్లు పూర్తి చేసుకోగలిగాం. మనం ఇప్పుడు మాట్లాడుకునేది, ధ్యానించేది కూడా ఆఖరిది. ప్రకటన గ్రంథంలో ఆఖరిగా జరిగేటువంటి విషయాలు. లేదంటే సృష్టి అంతం అనంతరం జరిగేటువంటి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంచుమించుగా 21వ అధ్యాయానికి కూడా మనం రావడం జరిగింది. నరకం ఎవరి కొరకు నియమింపబడింది, నరకానికి వెళ్ళేటువంటి వారెవరు, ఇలాంటి ఎన్నో విషయాలు మునుపెన్నడూ కూడా ఏ రోజు కూడా మనం గ్రహింపలేనటువంటి విననటువంటి ఎన్నో విషయాలు దేవుని మూలంగా మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. అయితే ఈ రోజుతో నరకం గురించినటువంటి ఆ టాపిక్ లేదంటే పరిశీలన ముగించుకునేటువంటి అవకాశం ఉందని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు నేను చెప్పబోయేటువంటి విషయాల్లో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అలాగే చాలా మందికి దీన్ని కాంట్రవర్సీ కూడా చేస్తారు. అది కూడా నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని మూలంగా నేను పొందుకున్నటువంటి ఆ గ్రహింపుని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. కానీ చాలా అద్భుతమైనటువంటి 3 విషయాలు మాట్లాడబోతున్నాం. నరకంలో కుక్కలు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆ కుక్కలు నరకంలో పడద్రోయబడినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తాయి అనేటువంటి విషయం. అలాగే చనిపోయినటువంటి వ్యక్తులు, మన పూర్వీకులు మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు మనతో మాట్లాడే అవకాశం ఉందా? వాళ్ళని మళ్ళీ మనం చూసేటువంటి అవకాశం బ్రతికుండగా మనకున్నదా? అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మర్మాలు, రహస్యాలు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి నేనైతే వేగిరపడుతున్నాను, ఇష్టపడతా ఉన్నాను. అయితే నరకంలో ఎవరుంటారు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఒక 5గురు గురించినటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. వీరు మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ కూడా నరకంలో నుండి తప్పించబడే అవకాశం లేనే లేదు. ఖచ్చితంగా 100% కూడా వీరు నరకానికి పాత్రులే అనేటువంటి దాని మీద పరిశీలన చేసాం. ఎవరుంటారు వారిలో? పిరికివారు ఉంటారు, చెప్పాలి. అవిశ్వాసులు ఉంటారు, నరహంతకులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, విగ్రహారాధికులు. మనం మాట్లాడలేదే విగ్రహారాధికుల కోసం? మాట్లాడామా? లేదు 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 నేను దాని గురించి అసలు ఎత్తలేదని అనుకుంటున్నాను. 4 గురించే మాట్లాడాం. పిరికివారు, అవిశ్వాసులు, వ్యభిచారులు, నరహంతకులు. ఈ 4 గురించే మాట్లాడుకున్నాం. ఇంకా 4 ఉన్నాయి, అంతేనా? కాదు, ఇంకా 5 ఉన్నాయి. 5ంటిని కూడా ఈ రోజున పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం ధ్యానించినట్టయితే, నరకానికి పాత్రులయ్యేటువంటి వారు, నరకానికి 100% కూడా వీరు అర్హులే అనడానికి ఒక వ్యక్తి చేసేటువంటి భయంకరమైనటువంటి పాపాల్లో ఏ రకమైనటువంటి పాపాలు కలిగిన వారు, ఎలాంటి పాపాలు చేసేవారు తప్పకుండా తప్పిపోకుండా నరకానికి వెళ్ళిపోతారో అనేటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి. ఆ పాపాల్లో మొదటిగా పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు. అసహ్యులు అనేది మర్చిపోయాం మనం. అసహ్యులు ఎవరో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. అంటే పిరికివారి గురించి మాట్లాడుకున్నాం, అవిశ్వాసుల గురించి మాట్లాడుకున్నాం, అసహ్యుల గురించి మాట్లాడుకున్నాం, నరహంతకుల గురించి మాట్లాడుకున్నాం, వ్యభిచారుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి మరొక పాపము, మరొక భయంకరమైనటువంటి పాపాత్ముడు అక్కడ రాయబడి ఉన్నది గ్రహించినట్టయితే మాంత్రికులు. వీరు కూడా నరకంలో పడద్రోయబడెదరు. మాంత్రికులు కూడా మండుచున్నటువంటి అగ్నిగుండములో పాలు పొందెదరు అని అనడానికి స్వచ్ఛమైనటువంటి ఆధారం లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అసలు మాంత్రికులు అనేటువంటి వారు ఎవరో? అసలు మాంత్రికులు అంత భయంకరమైనటువంటి పాపుల? మాంత్రికులు అనేటువంటి ఆ పదం ఎవరికి వర్తిస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలు కానీ మనం ఆలోచన చేయడం మొదలు పెడితే ఇంచుమించుగా ఈ రోజంతా దాని మీద ధ్యానించుకోవచ్చు. ఒక్కొక్క విషయాన్ని ఒక వారం ధ్యానించాలి, ఒక్కొక్క పాపాన్ని. కానీ ఇంచుమించుగా 4-5 ఒకే రోజున
తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే సమయం లేదు కనుక. ఏదో లైట్గా టచ్ చేసినట్టుగా. మాంత్రికులు అంటే ఎవరో మీరు చెప్పాలి. మీకున్నటువంటి ఐడియాలజీని బట్టి నాకు చెప్పండి. మాంత్రికులు అంటే ఎవరు? చేతపళ్ళు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు, జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలి. ఇంకా న్యూమరాలజీ, హారోస్కోపు, అవునా కదా? మంత్రాలయాలు, మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు, తావీదులు కట్టేవాళ్ళు, వీరందరూ కూడా మాంత్రికుల జాబితాలోకే వెళ్తారు. ఇంకెవరన్నారా మాంత్రికుల జాబిలోకి వెళ్ళేవాళ్ళు? మంత్రాలను చేసి మనుషులను పడగొట్టేవాళ్ళు, మంత్రాలు వేసి మనుషులను లోబరుచుకునేవాళ్ళు, మంత్రపు మాటలతో పూర్తిగా ఒక వ్యక్తిని వశపరుచుకునేవాళ్ళు, వీళ్ళందరూ మాంత్రికులు కదా? వీళ్ళు మంచోళ్ళా? ఆలోచన చేయండి. వీళ్ళందరూ మాంత్రికులు కదేటి? మంత్ర విద్య నేర్చుకున్నవాడు మాత్రమే మాంత్రికుడు కాదు, మంత్రానికి ప్రోత్సహించేవాడు కూడా మాంత్రికుడే. ఒక మాట బాగా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. అండర్ 18 ఉన్నటువంటి వ్యక్తి మందు తాగడం ఎంత పెద్ద నేరమో, ఆ అండర్ 18 ఉన్నటువంటి వ్యక్తికి మందు అమ్మడం కూడా అంతే నేరం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి మంత్రాలు చేసేటువంటి వ్యక్తులకి ఎంత శిక్ష అయితే ఉందో, అలాంటి మంత్రాలకి తంత్రాలకి ప్రోత్సాహాన్ని అందించేటువంటి వ్యక్తులకు కూడా అంతకు మించిన శిక్షే ఉంది. ఎందుకనంటే ఆ మంత్రాలు తంత్రాలు చేసే వ్యక్తులకి బైబిల్ తెలియదు కాబట్టి వారికి దెబ్బలు కొద్దివే. కానీ మనకు ధర్మశాస్త్రం తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇదంతా తెలిసిన తర్వాత కూడా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ధనాన్ని అపరిశుద్ధమైనటువంటి వ్యక్తుల దగ్గర నువ్వు ఖర్చు పెడుతున్నావంటే ప్రతి రూపాయికి కూడా నువ్వు లెక్క చెప్పవలసిన రోజు ఉన్నది. ఈరోజు మన కష్టార్జితాన్ని బట్టి మన డబ్బు సంపాదిస్తున్నామని అనుకోకండి. దేవుడు అనుగ్రహిస్తేనే, దేవుడు సెలవిస్తేనే, దేవుడు గుప్పులు తెరిస్తేనే తప్ప ఒక రూపాయి మన ఇంటి వరకు కూడా రానే రాదు. ఆ దేవుడు అనుగ్రహించిన రూపాయిని నువ్వు వేటి నిమిత్తం ఖర్చు పెడుతున్నావు అనేటువంటి కారణాలు బట్టి కూడా ఒక మనిషి నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మాంత్రికులు, మంత్ర విద్యలు, అలాగే శుద్రభూజులు చేసేటువంటి వారి కంటే కూడా వారిని ఆశ్రయించేటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఈ పాపంలో పాలి భాగస్తులే. అందరూ ఉన్నారు ఇందులో. క్షుద్ర పూజలు, లేదంటే మంత్రాలు తంత్రాలు వేసేవాళ్ళు, చేతబళ్ళు చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బైబిల్లో కానీ మాంత్రికులు అనేటువంటి పదం కానీ మనం చూసినట్టయితే సార్కరర్స్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. సార్కరర్స్ అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ జాబితాలోకి వెళ్ళేటువంటి వాళ్ళు. దేవుడికి మాంత్రికులు అంటే అంత ద్వేషం ఏంటి? మాంత్రికుల్ని దేవుడు ఎందుకు నరకంలో పాడేయాలి అనుకుంటున్నాడో, అసలు అదంత భయంకరమైనటువంటి పాపమా అని ఆలోచన చేసినట్టయితే నేనంటాను అతి భయంకరమైన పాపాల్లో ఒక పాపం ఈ మాంత్రికులు అనేటువంటి పాపాత్ములు. దీని గురించి ధర్మశాస్త్రం అంతా కూడా రాయబడే ఉంది. ఒకసారి దేవుడు అంత ద్వేషిస్తున్నాడా లేదనే ఆలోచన కంటే కూడా ముందుగా ఒకసారి నిర్గమాకాండం తీద్దాం. చూడండి, నిర్గమాకాండం 22వ అధ్యాయము. ఇలా మాట్లాడుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి, కొన్ని చూపిస్తానంతే. దేవుడు ఎంతగా ద్వేషిస్తున్నాడో, ధర్మశాస్త్రానికి ఆదిలోనే తన బిడ్డలకి ఎన్ని విధాలుగా మంచి చెడులతో పాటుగా హెచ్చరికలు జారీ చేశాడో, చెయ్యకూడనటువంటి విషయాల గురించి ఎంత చక్కగా ప్రస్తావించాడో అనే మాట ఇక్కడ రాయబడుతుంది. చూడండి, నిర్గమాకాండము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. శకునము చెప్పు దానిని నువ్వు ఏం చేయకూడదు. శకునాలు చెప్తా ఉంటారు కదా, అంటే జాతకాలు చెప్పేవాళ్ళు, మంచి చెడులు చెప్పేవాళ్ళు, ఈరోజు అది అని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయబడకూడదంట, బ్రతకడానికి వీలు లేదంట. అంటే అంత భయంకరమైన పాపం ఒకసారి ఆలోచించేయండి. బ్రతకడానికి వీలు లేదు. అలా తర్వాత మృగ సంయోగము చే ప్రతివాడు నిశ్చయంగా మరణశిక్ష నందవాళ్ళు. మృగ సంయోగం అంటే ఒక మనిషి జంతువుతో సెక్షువల్గా
కనెక్ట్ అవ్వడం అనేది కూడా పాపమే. అడిదేంటి బాబు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు నేను ముగ్గురిని చూశాను. ఒక మనిషి జంతువుతో అలాంటి శరీర సంబంధమైన పాపం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను ముగ్గురు చూశాను. ముగ్గురిని, అందులో ఒకడినైతే ఎలా కొట్టానంటే అలా కొట్టానండి. చచ్చిపోతాడేమో రా బాబు అనే పరిస్థితులకు వెళ్ళిపోయారు. అంతలాగా ఆడ అసలు అలా కనబడ్డావు. కానీ ఒక గేదెతో అలాంటి విధమైనటువంటి పాపం చేయడం అనేది మేము చూడడం వినడం కూడా జరిగింది. మృగ సంయోగం చేసేటువంటి పాపాత్ములు కూడా ఉంటారో. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని గురించి చాలా చరిత్ర అయితే ఉంది. ఎప్పుడన్నా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కనుక కొన్ని మాటలు అసభ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మాట్లాడాలని చెప్పి అనుకోవట్లేదు. క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది, శకునమును చెప్పు దానిని నువ్వేం చేయకూడదు, చెప్పాలి, బ్రతకనేయకూడదు. అలాగే లేవికాండం సరిదిద్దామా. లేవికాండం 19వ అధ్యాయము, లేవికాండము 19వ అధ్యాయము 31వ వచనాన్ని చదివితే, కర్ణ పిశాచి గల వారి దగ్గరికి చెప్పండి పోకూడదు, సోదిగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేనే మీ దేవుణ్ణైన యెహోవాను. సోదిగాండ్రు దగ్గరికి, సోది చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, కర్ణ పిశాచి గల వారి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. అంటే జాతకాలు చెప్పించుకునేటువంటి పరిస్థితులు క్రైస్తవ్యంలో ఉండకూడదు. మంచి చెల్లు చెప్పేటువంటి కొంతమంది సిద్ధాంతుల దగ్గరికి చెప్పండి వెళ్ళకూడదు. మంత్రాలయాలకి, జ్యోతిషాలయాలకి వెళ్ళకూడదు. ఇది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. ఒక సేవకుడిగా నేను రాసుకున్న బైబిల్ కాదురా దద్దమ్మల్లారా. వినబడట్లేదా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంటది కొంతమందికి. క్లియర్గా రాయబడింది. హేమన్ బాబు గారు చెప్పేటువంటిది కాదురా ఇది నేను చెప్పేటువంటిది కాదు, వాక్యం చెప్తా ఉంది. అది కూడా బైబిల్ మధ్యలో నుంచి ప్రస్తావించబడిన విషయాలు కాదు ఇవి. ధర్మశాస్త్రపు ఆది దినాల్లోనే దేవుడు రాయించినటువంటి మాటలు ఇవి. శకున గాండ్రను ఉండనియ్యకూడదు, వాటిని చంపేయాలి వాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళు ఉండుట వల్ల ఒక మనిషికి, దేవుని యొక్క బిడ్డకి, విశ్వాసికి ఎంత నష్టం కలుగుతుందో అర్థం చేసుకోండి. మన ఇంటిలో త్రాచుపాముని పెంచుకోవడం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి నష్టమో, ఇలాంటి వారు మన మధ్యన ఉండటం వల్ల కూడా అంతకు మించిన నష్టమే అని చెప్పి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొత్త నిబంధన కాలానికి సంబంధించిన లేవంటే 2 పేతురు 1 పేతురులో బోల్డ్ ఉంటాయి మాటలన్నీ. చాలా క్లియర్గా రాశాడు చాలా చోట్ల దీని గురించి. అస్సలు క్లియర్గా కర్ణ పిశాచి గలవారి దగ్గరికి పోకూడదు, సోదిగాండ్రను వెతికి వారి వలన వారి అపవిత్రత నీకు అంటుకుంటుంది. అంటే అలా జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి జ్యోతిషాలయాలు, మంత్రాలయాలు, చేతబడులు, చిలక జ్యోతిష్యము, తావీజులు కట్టించేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళుట వల్ల పాపమే కాదు కానీ వారి దగ్గరున్న అపవిత్రత కూడా మనకి ఏం చేయబడుతుందంట, అంటబడుతుంది. వారి దగ్గర ఉన్నటువంటి ఆ భయంకరమైన దయ్యములు కూడా మనకు అంటుకుంటాయి అని చెప్తుంది బైబిల్. జస్ట్ పాపంతో అక్కడ క్లోజ్ చేయలేదు, వారి దగ్గర ఉన్న అపవిత్రత కూడా మన వెంటకాల వచ్చేస్తుంది. వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులుగా మంచి చెడు రోజులు చూడకూడదు, క్రైస్తవులుగా జ్యోతిషాలయములకు వెళ్ళకూడదు, క్రైస్తవులుగా పంచాంగములను త్రెప్పకూడదు, క్రైస్తవులుగా అమావాస్యని పౌర్ణమును ఆచరించకూడదు. నువ్వు చేస్తానంటే నీ ఇష్టం. నేను చేస్తే ఏమవుద్ది? ఏమీ అవదు, నరకంలో పాలి భాగస్తుడు అవుతావు. అంటే సింపుల్గా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట, నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట. నేను విశ్వాసం అనేటువంటిది క్రీస్తులో మాత్రమే చూపాలి, మన దేవుని యందు మాత్రమే చూపాలి. విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూచుచూ వెళ్ళిపోతా, అది మాత్రమే. అంతేకాని క్రీస్తు కావాలి, బైబిల్ కావాలి, క్రైస్తవ్యం కావాలి,
ఇవి కూడా కావాలండి అనేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఓ మాటలో చెప్పాలంటే, ఎప్పటి వరకు ఎవరైతే వీటన్నిటినీ కూడా లోక సంబంధమైన మర్యాదలన్నిటినీ కూడా ఆచరిస్తూ క్రైస్తవ్యాన్ని స్వీకరించో మేము క్రైస్తవులము అని అనుకుంటున్నారో వారందరూ చనిపోయి నరకానికి పాత్రులవుదురు గాక. అదే చెప్తుంది బైబిల్. వారు ఎలాంటి భక్తి చేసినా, ఎంత చక్కటి కానుకను అనుగ్రహించిన దేవుడి చెంతకి తీసుకుని వచ్చిన, ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన వరాలు ఫలాలతో నింపబడినా మ్రోగుడు కంచము మ్రోగినట్టే. మీరు చచ్చిపోతే నరకంలో ఉంటారు. ఒకవేళ ఉండకపోతే నేనే ప్రశ్నిస్తాను దేవుణ్ణి. చెయ్యకూడదు చెయ్యకూడదు చెయ్యకూడదు. నేను చెప్పట్లేదు ఈ మాట, బైబిల్ నొక్కి ఒక్క నుంచి చెబుతా ఉంది. అస్సలు వాటిని ఫాలో అవ్వకూడదు. ఫాలో అవుతే చాలా భయంకరమైన అపవిత్రత మనకు అంటబడుతుంది. అది తరతరాలు మనల్ని వెంటాడుతుంది, మన పిల్లల్ని వెంటాడుతుంది. అది మన నుంచి దూరం అవ్వదు. అంత భయంకరమైనటువంటి శాపం వచ్చి పడుతుంది. దే ఆర్ కర్స్డ్ అంటాను నేను. వాళ్ళు శపించబడినటువంటి వారు వాళ్ళు. మీరు వెంటనే అర్జెంటుగా చేసినటువంటి వాటిని బట్టి పశ్చాత్తాపపడి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా ఉపశమనాన్ని పొందుకుంటావు. కానీ లేదు, కాదు, కూడదని చెప్పి ఇది తెలిసిన తర్వాత కూడా ఇదే విధంగా కానీ నీవు ముందుకు వెళితే నిన్ను కాపాడేవాడు ఎవడో ఉండడు. నేను ఆ మాట మాత్రం ఎన్నిసార్లు నేను చెప్పగలను. చూడకూడదు, వెళ్ళకూడదు. నాకంటే ఎక్కువ చేశారేటరా మీరు ఏమన్నా? చెప్పుకోవడానికి పాస్టర్ గారు మనవాణ్ణి, చెప్పుకోవడానికి క్రైస్తవుణ్ణి, చెప్పుకోవడానికి అది ఇదిని. కానీ నేను చేసినంత ఈ లోక మర్యాద ఎవరో చేసి ఉండరు. మీరేం చేశారు? గాడిద గుడ్డు మాట మాట్లాడడంలో కొంచెం నాకు బాధగా ఉన్నా మాట్లాడాలి. మీరేం చేశారు? యాగాలు చేశాను నేను. మీరు ఎక్కడ చేశారా యాగాలు? శాండిల్వుడ్తో, గంధపు చెక్కలతో, బంగారు ముక్కలతో యాగాలు చేసిన వ్యక్తిని నేను. కాదమ్మా? మా కాదా? బంగారు రేకులు నేసాను యాగపు మంటలో నేను. వెండినేసిన వ్యక్తిని నేను, రాగినేసిన వ్యక్తిని నేను. కాదమ్మా? కాదమ్మా? అదిట్లా చెప్పేసుకుంటున్నాం అనుకుంటున్నావా? మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఎన్ని విధాలుగా నీ తండ్రి గారిని దేవుడిని బాధ పెట్టామో నీకు నాకు బాగా తెలుసు. క్రైస్తవులని పేరైతే చెప్పుకున్నాం, కానీ మేము లోక మర్యాదను ఆచరించేటువంటి వారిగానే బ్రతికం. ఈరోజు మేము చెప్పగలం ఈ మాటను. నేను వాక్యం తెలుసుకున్నాం, దేవుడు మాట్లాడు, మా తప్పులు మేము గ్రహించుకున్నాం. ఎంత ఘోరాతి ఘోరమైన పాపాన్ని ఈ రోజు వరకు జరిగించామో దానివల్ల వచ్చే మూల్యం ఎంత భయంకరమైనదో అని గ్రహించిన తర్వాత పొరపాటును కూడా వాటి యొక్క ప్రస్తావనను కూడా మా ఇంటిలో తీసుకుని రామో. తెలియక చేసాం, అది అంత ఘోరాతి ఘోరమైన పాపం కాదేమో అని అనుకున్నాం. వాటిని జరిగించడం వల్ల మన కుటుంబాలు బాగుంటాయి అనుకున్నాం. వాటిని జరిగించుట వల్ల అసలు సిసలైనటువంటి పాపాలకి, శాపానికి పాత్రులైపోయాం. ఈరోజు నేను చెప్పగలను మాటను ధైర్యంగా. నేను పశ్చాత్తాపడ్డాను, ఘోరాతి ఘోరమైన పాపినయ్యా అని చెప్పి ఒప్పుకున్నాం, క్షమాపణ దేవుని నుంచి పొందుకున్నాం అనే విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. చేయకూడదు అలాంటివి. ఒక కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, వెనకాల ఉందా ఆవిడ, ఏం తొక్కిచ్చేవారమ్మా మీరు? నిమ్మకాయలు తెచ్చేవారా అక్కడి నుంచి? కొత్త కారు కొన్నా, కొత్త బండి కన్నా ఫస్ట్ నిమ్మకాయలు కట్టాలి. వాళ్ళ వెనకాల ఉన్నారు వాళ్ళతో కట్టించుకున్న తర్వాత నేను బండి తీసేవాను. కొత్త బండి అయినా కొత్త కారు అయినా. ఇదేదో నేనేదో చెప్పాలనే ప్రయత్నం ఏం కాదు. వాళ్ళని అడగండి ఒకసారి, ఆరాధన అయిపోయిన తర్వాత ఏమన్నా నిజమేనా అని చెప్పి. కొబ్బరికాయ కొట్టాలి, కొట్టకపోతే కుదరదు. కొత్త బండే బయటికి, కానీ లోపల మాత్రం లోపల కట్టేవాడు నిమ్మకాయ. ఎందుకంటే తాతయ్య గారు చూస్తే నిమ్మకాయ ఎక్కడ దింపేస్తారో అనే భయం. మళ్ళీ అది కట్టి తాతయ్య గారి దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ ఆయనతో ప్రార్థన చేయించుకునేవాడిని. ఎంత దరిద్రున్నా చూడండి. నేను తిరగని జ్యోతిష్యాలం లేదు, నేను వెళ్ళని సిద్ధాంతి దగ్గరికి వెళ్ళని రోజంటూ లేదు, నేను తిప్పన పంచాంగాలు లేవు. నేను ఈ రోజున ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ మాటను నేను. కానీ దానివల్ల నాకు నష్టమే వాటిల్లింది తప్ప మేలు ఎంత మాత్రము కూడా నా జీవితానికి జరగలేదు. ఎప్పటికే వాటిని బట్టి కలిగినటువంటి అపవిత్రత, శాపం ఇంకా కొన్ని విషయాల్లో మేము అనుభవిస్తున్నామేమో అనేటువంటి ఆలోచన కూడా లేకపోలేదు. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. సేవలోకి వచ్చేసాను, కానీ సేవలోకి వచ్చిన తర్వాత వెళ్ళటం ఏం చేయలేక 2021, 22 నుంచి సంపూర్ణ
ఆత్మీయత మారు మనసులోకి నడిపించబడి బలమైనటువంటి ఆత్మాభిషేకంతో దేవుడు వాడుకోవడం మొదలుపెట్టిన ముందు నుంచే ఉంది. ఇంకా సంపూర్ణ సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్ళింది 2020-23 ఆ ప్రాంతం నుంచే. చాలా ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగా ఎదిగినటువంటి రోజులే అన్నీ కూడా. అన్నీ చేసి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. మనం చెయ్యకూడదంటే కూడదు అటువంటివి. మంచి చెడు కూడా చూడకూడదు. రాహుకాలం చూడకూడదు. నక్షత్రాల గురించి చూడకూడదు. ఏ నక్షత్రంలో పుట్టో, నీ జాతకం ఏంటి, ఈ రాశులు ఏంటి చూడకూడదు. చూస్తే దాని యొక్క అపవిత్రత నీకు అంటుకుంటది. మరి ఎవరు చూడొచ్చు? వాక్యం ఎరగని వ్యక్తులు చూడొచ్చు, అన్యులు చూడొచ్చు, హైందవులు చూడొచ్చు, మిగిలిన మతస్థులు చూడడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కనుక. కానీ దేవుణ్ణి అంగీకరించిన నీవు, దేవుడనేవాడు ఒక్కడే, ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చెప్పి విశ్వసించిన నీవు వాటిని చూడకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే భయంకరమైన అపవిత్రత మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాటను, నేను ఖచ్చితంగా చెప్పగలను. నా గురించి మా కుటుంబాలు, మా వెనకాల బంధువులు, మా పద్మాంటి వల్లే నేను చాలా చేసుకుని వచ్చానులే. ఊరుకునేది కదా ఆవిడ. మా అమ్మ చెప్పినా ఊరుకునేది కదా, మా నాన్నగారు చెప్పినా ఊరుకునేది. నువ్వు అలాగే ఊరుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు చెయ్యి, నువ్వు విశ్వాసం ఉంచు, ఆ పిల్లల జీవితం అలా పాడు చేస్తానంటారేంటి, చూపించుకోవాలి, అలాంటి చూపించకపోతే ఎలాగా అని ఈడ్చుకుని వెళ్ళిపోయేది ఆవిడ బలవంతంగానే. ఏం అనలేని పరిస్థితి పెద్దవాడు మా కుటుంబానికి. ఆవిడ ఎన్ని చేయించుకుందంటే అని చేయించుకుంది. ఈరోజు ఆవిడ జీవితం ఏమన్నా బాగుందా? కోట్లకు పడగెత్తిన వ్యక్తి సమాధానం లేకుండా పోయింది ఈ రోజున. ఏమైపోయినాయి ఆ పూజలు, ఏమైపోయినాయి ఆ యాగాలు, ఏమైపోయినాయి ఆ హోమాలు, ఏమైపోయినాయి. మట్లపాలెంలో బిందెలు ఎట్టుకుని నీళ్ళు ఎన్ని తిప్పించేసిందో మా అత్త. ఎందుకు అంటే 10th పాస్ అవ్వడానికంటే. అది ఆ తిప్పడం వల్ల 10th పాస్ అయ్యాను నేను, లేకపోతే ఫెయిల్ అయిపోతున్నానేమో. వాళ్ళ నమ్మకం వాళ్ళంటే నాకు తెలీదు. మా ఇంట్లో చెప్పకుండా అక్కడ చదువుకున్నాం కదా 10th నేను ప్రగతిలో. మట్లపాలెం ఆ శివాలయం చుట్టూ ఎన్ని బిందులు మోసానో అయ్యి బాబు, ఇప్పటికా నొప్పి తగ్గలేదురా బాబు. అక్కడ నీళ్ళు తీసి మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ వేసి అన్నీ చేసి వచ్చినాడు. దేవుడు చాలా దుఃఖపడ్డాడు నన్ను బట్టి. సావుకులుగా తాతయ్య గారు చాలా దుఃఖపడ్డారు. తావీదులు కట్టుకుని వచ్చేవాడు తాతయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. లోపల కట్టుకున్నటువంటి తావీజుల్ని బయట నుంచి ఆయన గమనించి గ్రహించి లాగేసేవారు బయటికి. ఉంటే నా ఇంటికి రాకో, ఇవి కట్టుకొని నా వరకు రాకో, ఇవి విసిరేస్తేనే రాన దగ్గరికి. చాలాసార్లు విసిరేశాను. ఒకే ఒక్క తావీజు చాలా కాస్ట్లీ, అది చాలా వెల పెట్టి మా అన్నయ్య ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళి కట్టించాడు. జీవితం బాగుపడుతుంది, ఎంతో ఒకరికి మార్పు వస్తుంది అని చెప్పి. నువ్వు చచ్చిపోయే వరకు మాత్రం దీన్ని తీసేవంటే మళ్ళీ నువ్వు అయిపోతావు అన్నారు. అయిపోయి అని చెప్పి ఇంకా దాన్ని అసలు తీయలేదు. ఎక్కడ కట్టాను కొన్ని రోజులు, ఎక్కడ కట్టాను కొన్ని రోజులు, ఎక్కడ కట్టాను కొన్ని రోజులు, ఎక్కడ కట్టాను, మొత్తాన్ని కడతా ఉండేవాడిని, మారుస్తూ ఉండేవాడిని దాని ప్లేస్ని. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడి దాన్ని విసిరేయి అని అన్నప్పుడు, మా అపార్ట్మెంట్ వెనకాల ఉన్నటువంటి మురికి కాలువలో ఎప్పుడైతే విసిరేసానో అప్పుడు ఆవరించింది పరిశుద్ధాత్మ. కాదమ్మా, బయట విసిరేసాను, వెనక్కి విసిరేసాను. అన్ని వేల రూపాయలు తావింతలా ఉంటుంది. వెనక్కి విసిరేసిన తర్వాత మారు మనసు వచ్చింది, నాకు మార్పు వచ్చింది. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదా నా జీవితాన్ని బాగు చేసేది అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నిజమైన మార్పు నాలో మొదలైందంట. నా సాక్ష్యంలో కూడా పంచుకున్నట్టు నాకు గుర్తుంది. చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ చేస్తానో వారి చేతులే పట్టుకుంటానంటే, వారి దగ్గరికే నేను వెళ్తాను అనుకుంటే, దేవుడు నీ చేతిని వదిలేస్తాడు. వారు కావాలనుకుంటే డిసైడ్ అయిపోండి, ఈయన్ని చేయను వదులుతాడు, అందులో సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చెయ్యి పట్టుకొని ఉండడు, వదిలేస్తాడు. ఆయన వెళ్ళకూడదు, చూడకూడదు, చెయ్యకూడదు, అన్నీ చేసి నష్టపోయిన ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఈ మాటను చేయకూడదమ్మా, అస్సలు చేయకండి. అస్సలు మంచిది కాదు, అది ఎంత మాత్రం మంచిది కాదు. నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ వెనకటి తరానికి కూడా మంచిది కాదు. కొంతకాలం బాగున్నాం, వీటిని జరిగించడం వల్ల చేయటం వల్ల అనిపిస్తుంది, ఆ బాగుకి వడ్డీతో పాటుగా శాపం తెచ్చిపెడుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మా అమ్మమ్మ గారిని కోల్పోయాను, మా తాతయ్య గారిని కోల్పోయాను, ఎన్నో నష్టపోయాం.
ఈరోజు నేను ధైర్యంగా మా అమ్మగారి ముందు బాధపడినా పర్లేదని చెప్పగలను. మా అమ్మగారి కంటే కూడా, మా నాన్నగారి కంటే కూడా, నా ఇంటి వారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు నా జీవితంలో ఎవరైనా ఉన్నారంటే ఒకడు మా తాతయ్య, ఒకటి అమ్మమ్మ. అమ్మమ్మ గారు అంటే పంచ ప్రాణాలు. ఇప్పటికే ఏడుస్తాను నేను ఆవిడ కోసం. నేను ఈ రోజుకి ఆవిడ ఫోటో చూసి ఏడుస్తాను నేను. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఉండదేమో ఇలాంటి సాక్ష్యం. మా అమ్మమ్మ గారు అంటే నాకు ప్రాణం. ప్రాణం. ఒకవేళ దేవుని సన్నిధికి వెళితే మొట్టమొదటగా నేను అడిగేది, కోరుకునేది నా కూతురి కంటే కూడా అమ్మమ్మ ఎక్కడుంది ప్రభు అని అడుగుతాను దేవుణ్ణి. అంత ఇష్టం అండి నాకు. అలాంటి వ్యక్తులు తీసేసాడు. అలా బాగుండాలని కూడా చాలా దరిద్రమైన పనులు చేశాను. గోడలు ఎత్తు పెరగాలి, ఫ్లోర్ ఎత్తు పెరగాలి, ఇలాంటివి చేసి బాగుంటారని చేయించిన వాటికి నష్టాలు పొందుకున్న దౌర్భాగ్యమైన కుటుంబాల్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఏ అమ్మా కాదా అమ్మా? ఏ సేవకుడు చెప్పగలడా కుటుంబం కోసం? ఏ సేవకుడన్నా కుటుంబం కోసం గొప్ప చెప్పుకునేటువంటి వ్యక్తులే తప్ప చేసిన తప్పు నొప్పుకొని కించపరిచే విధంగా మాట్లాడే సేవకులు నాకైతే కనబడలేదు. నేను చెప్పగలను ఈ మాటను. నేను గోడ ఎత్తుండాలండి, బాత్రూమ్ అటేపు ఉండాలండి, ఫ్లోర్ ఎత్తవ్వాలండి, లేకపోతే ముసలోళ్ళకి ఏదన్నా అవ్వే ప్రమాదం ఉందంటే చేయించేసి నిజంగానే పోగొట్టేసాం. వాళ్ళు బాగుంటారని చేయించి వాళ్ళని తీసేసిన వ్యక్తులయ్యాం మేము. నష్టపోయాం. ఎంత నష్టపోయామంటే 100% కూడా వీటిని గౌరవించి నష్టపోయిన వ్యక్తులుగా చెప్తున్నాను. చెయ్యకండి, మా వలే మీరు కాకూడదని ఎంతో ప్రేమతో నేను ఈ మాట చెప్తున్నాను. మేము నష్టపోయినట్టుగా మీరు నష్టపోకూడదని చెప్పి హృదయపూర్వకంగా నేను బ్రతిమాలుకుంటూ చెప్తున్నాను ఈ మాటని. వాటిని ఆచరించకూడదు, ఆచరించకూడదు. చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. మాంత్రికులను ఆశ్రయించకుడి. మాంత్రికులందరూ కూడా అగ్నిగుండములో పాలు పొందెదరు. ఒక ట్విస్ట్ ఇస్తాను చూడండి, ఒక ట్విస్ట్ ఇస్తాను, బాగుంటుంది. అంటే ఫ్లేవర్ కోసం ఇది అటాచ్ చేస్తానని తప్ప అవసరం లేదు. వాక్యమే ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. సౌల్ని దేవుడు ఎందుకు వదిలేశాడు చెప్పాలి. సౌల్ని దేవుడు ఎందుకు వదిలేశాడు? సౌలు ఎందుకు కుక్కచావ చచ్చాడు చెప్పాలి. చెప్పండి, ట్రై చేయండి సరదాగా. నేను చెప్పిన కాన్సెప్ట్కి అనుగుణంగా మాట్లాడాను కాబట్టి మీకు వెంటనే అనిపిస్తుంది, మీకు తోచేస్తుంది. ఏం కష్టపడక్కలేదు. ఎందుకు వదిలేశాడు? కానీ ఎవరన్నా ఏమంటారు? అమాలేకుల్ని చంపలేదు కనుక సమూయేలు వదిలేశాడు, దేవుడు వదిలేశాడు. నిజమే, అమాలేకుల్ని చంపే ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళు పశువులను కూడా తెగ నరికే అంటే చేయలేదు. ఆ నష్టం ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటికీ తిరుగుతుంది ఆ నష్టం. ఇప్పటికే వాళ్ళు మన మధ్యన ఉన్నారు. ఆ అమాలేకుల నుంచి వచ్చే సంతానమే ప్రపంచాన్ని ఏలతాది. చివరికి అందరినీ చిరచ్ఛేదనం చేసే మతంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ ఎక్కించడంలో కారణమైపోయారు వాళ్ళని విడిచిపెట్టిన వాళ్ళు. చాలా చరిత్ర ఉంది గురించి మాట్లాడితే. సిలువ ఎక్కించారు చివరి చేసి. అవన్నీ మాట్లాడుకునే అవకాశం కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఉన్న యూదులు అందరూ యూదులు కాదు, నేను ఎప్పుడు చెప్తున్నాను. కంటామినేటెడ్ ఫెలోస్ వాళ్ళు. అమాలేకులకి యూదులకి పుట్టిన సంతానం కూడా యూదుల్లో ఉన్నారు. తోమా గారు వచ్చిన తర్వాత ఇక్కడ యూదుడనే అడుగు పెట్టడం అనేది అబద్ధము. సొలొమోను కాలం నుంచి కూడా యూదులు భారతదేశంలో పెరిగారు, వచ్చారు. ఇక్కడ అప్పటి నుంచి ఉన్నారు యూదులు. అందుకే ఇక్కడికి వచ్చాడు తోమా ఫస్ట్. ఇక్కడ తప్పిపోయిన యూదులను రక్షించాడు ఫస్ట్ ఆయన. అర్థమైందా? భారతదేశంలో ఎక్కువ యూదుల సంతతి ఎప్పటి నుంచో, కొన్ని దశాబ్దాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. మాట్లాడదామంటే ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకు వదిలేశాడు చెప్పండి? ఒక మాట వినలేదు కాబట్టి వదిలేశాడా? అబ్రహాం కంటే పెద్ద విషయం చేశాడా ఏమన్నా సౌలు? అబ్రహాం కంటే అడగకుండా హాగర్ని ఏం చేశాడు? చేయలేదా? ఎన్ని విషయాల్లో తప్పాడు అబ్రహాం? మోషే తప్పుకోలేదా? ఎన్నిసార్లు తప్పాడు? పేతురు తప్పుకోలేదా? దావీదు తప్పుకోలేదా? దేవుడు మాటకి ఎన్నిసార్లు అవిధేయులుగా వాళ్ళు నడిచారు. మరి వారిని వదలలేదు, వీరిని వదిలేశారు ఒకే ఒక్క విషయంలో. ఈ ఒక్క విషయాన్ని బట్టి వదిలేశారని మీరు అనుకుంటున్నారా? ఒక్క అమాలేకులను చంపలేదని ఏకైక కారణాన్ని బట్టి వదిలేశారా? అంతమంది అన్ని తప్పులు చేసినా, అన్ని అవిధేయమైనటువంటి పనులు జరిగించినా వదలని దేవుడు సౌలు విషయంలో ఒక్కసారికి ఎందుకు అలా వదిలేశాడు? దావీదు నిన్న హింసించాడనా?
దావీదుకి ఏమైనా వ్యతిరేక అయిపోయాడనా? అలాగైతే లోతు కూడా అబ్రహాం గారికి వ్యతిరేకంగానే కదా నడిచాడు. అబ్రహాం గారు పూర్తి వ్యతిరేకంగానే నడిచిన వ్యక్తిగా ఉన్నాడు కదా. కానే కాదు, సౌలు మీద దేవుడు ఎందుకు అంత కోపాన్ని పెట్టుకున్నాడంటే, సౌల్ని దేవుడు అంతగా ఎందుకు ద్వేషించాడంటే, చివరికి సౌలు చేతిని సైతం ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే, చచ్చిపోయే సమయంలో కూడా దేవుడు సమూయేలుతో అన్న మాట తెలుసా? సమూయేలు, వాడి గురించి ఏడకే ఈ రోజు నుంచి ఏడిచావంటే బాగోదు. సౌలు కోసం సమూయేలు ఏడుస్తుంటే వాడి కోసం విచారించుట మానము సమూయేలు అని చెప్పి దేవుడు సమూయేలు హెచ్చరించాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరాతి ఘోరమైన పాపం సౌలు చేశాడు. ఆ పాపం ఏంటో తెలుసా? కర్ణ పిశాచి గల దాని దగ్గరికి వెళ్ళడం. ఇందాకేమి రాయబడి ఉంది? అట్టి వారిని బ్రతకనీయకుడి, ఉందా లేదా? కర్ణ పిశాచ గల వారి దగ్గరకు పోకూడదు. ఇది సౌలుకు తెలుసా తెలీదా? కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం దేవుడు సౌలు యొక్క అవిధేయతను బట్టి ప్రవక్తలతో మాట్లాడించడం కూడా మానేశాడు. దేవుడు ప్రవక్తలతో మాట్లాడడం మానేశాడు. వద్దు, అలాంటి వాడి గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు, వదిలేశాడు. ప్రవక్తలు కూడా మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడట్లేదు. బుర్ర పిచ్చెక్కిపోయింది సౌలుకి అవిధేయమైనటువంటి కార్యాలు జరిగించడం వల్ల. ఇప్పుడు ఎలాగరా అని చెప్పి ఆలోచించినటువంటి సౌలు మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇంతగా నేను దీన్ని లోతుగా పరిశీలిస్తానంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కూడా చాలా మంది ఇలాంటి జ్యోతిష్యాలయాల్లో పంచాంగాలు మంచి చెల్లు చూపించుకునే వ్యక్తులు ఉన్నారో అర్జెంటుగా మానుకోవాలని. ఒకవేళ ఫాలోవర్స్లో కూడా ఎవరైనా ఉంటే మీ మేలు కోరి చెప్తున్నాను. 28వ మొదటి సమూయేలు ఎక్కడి నుంచి చదివితే బాగుంటుందంటే 5వ వచనం నుంచి చదువుతున్నాను. సౌలు ఫిలిస్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపమునంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనా ఏమీయు, ఇందాక నేనేం చెప్పాను, మాట్లాడటమే మానేశాడు. ఇంకా స్పందించట్లేదు దేవుడు సౌలు యొక్క అవిధేయతను బట్టి. కోపం బాధలో ఉన్నాడు అప్పటికే సౌలు చేసిన పాపాన్ని బట్టి. ఆ పాపాను తోడు ఎక్స్ట్రా పాపం చేసేస్తాడు ఈ వ్యక్తి. చూడండి, స్పందించకుండెను, సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి. ఇందాక లేవీకాండంలో ఏం రాశాడు? కర్ణ పిశాచము జరిగించు వారి దగ్గరికి పోకూడదు. కానీ సౌలు ఏమంటున్నాడు? వెళ్ళండి, చూడండి, అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళైనా సరే జరిగేటువంటి విషయాలు ముందుగా చెప్తారేమో, మన ఫ్యూచర్ ఏంటో మన జాతకం ఏంటో వెళ్ళాలా వద్దనేటువంటి సమాచారం ఇస్తారేమో అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఈ సౌలు మాట్లాడు. సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతున్నట్టు తన సేవకులకు ఆజ్ఞీయగా వారి చిత్తము ఏందోర్లో కర్ణ పిశాచం గల ఒక అతను ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించుకుని వేరు బట్టలు తొడుక్కుని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకి నేను నీతో చెప్పివాన్ని రప్పించమని కోరగా. ఎక్కడికి వెళ్ళాడండి? జాతకం చూపించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి అంటే, ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? నీ జాతకం ఎవరి చేతిలో ఉంది? నీ జాతకాన్ని తారుమారు చేయడంలో కూడా ఎవరి చేతిలో ఉంది? నువ్వు వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? జాతకం చూపించుకోవడానికి, దోషాలు తీయించుకోవడానికి, శాపాలు పోగొట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం చెప్పండి? దయ్యాల దగ్గరికి వెళ్తాం. ఇంకేమనాలి మిమ్మల్ని? వాక్యం ఏమో ఏమని చెప్తుంది అక్కడ? కాలగతులు నా వశము, ఫ్యూచర్ నాకు తెలుసు, నా చేతిలో ఉంది నీ జాతకం. దరిద్రులను లేవనెత్తగలిగే జాతకం నేనే, జాతకాన్ని మార్చేవాడిని కూడా నేనే అంటుంటే జాతకాలు చూపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో? పైకి ఎలా వెళ్ళాడంట చెప్పాలి. సౌలుగా వెళ్ళలేదంట, మారు వేషం వేయించుకున్నాడు. ఎందుకు మారు వేషం వేసాడు చెప్పండి? ఎవరన్నా చూస్తారన్నా? ఎవరు చూస్తారట? ఆయన రాజు. ఈయన ఎవరన్నా ప్రశ్నిస్తారు? ఈయన ప్రశ్నిస్తే ఎవరన్నా బతుకుతాడా? ఈయన ఎవరన్నా కాదనగలరా? ఎవరన్నా నేను ఆపగలరా? ఈయన భయపడేదేటి?
ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మారుమనసులో ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఆ? ఆ, ఎందుకు? ముందు పారిపోతారన్నల్లో. సౌలుకి వెళ్ళాడు అనుకోండి, ఇస్రాయేల్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు బతకనేకూడదు. అంటే సౌలు అంత దూరం నుంచి కానీ కర్ణ పిశాచావుడు చూసింది అనుకోండి, అక్కడి నుంచి అక్కడికే పారిపోదు. ఎందుకంటే ఆయన్ని చూసి చంపేయడానికి వచ్చేస్తున్నాడు రా బాబు అని చెప్పి పారిపోతాది అనేటువంటి భయంతో. అంటే సౌలుకు తెలుసు కర్ణ పిశాచి చూసేటువంటి వ్యక్తులు మనకు దగ్గర ఉండకూడదు, అది పూర్తిగా దేవునికి విరోధమైనది అని తెలిసి వెళ్ళాడు. నేనుగా వెళ్తే భయపడి పారిపోద్ది, నాకు చెప్పదో చూడదని మారు వేషం వేసుకొని వెళ్ళాడు. ఎంత మోసమో చూడండి. అంటే అది ఎంత పాపమో సౌలుకి తెలుసా తెలీదా? తెలిసి చేసిన పాపం క్షమించబడదు. మరణకరమైన పాపం. వితౌట్ లా అనుకోండి, ధర్మశాస్త్రం లేకపోతే మరణకరము కాని పాపాలు. అయ్యి మాట్లాడాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. శకునము చెప్పి నాతో మాట్లాడక నేను నీతో చెప్పవని రప్పించమని కోరగా, ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలుసు కదా. ఏం చేయించాడు? అలాంటి వారు ఎవరైనా మన సమాజంలో కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ, మన చుట్టుపక్కల కానీ ఉన్నట్టు చంపి పాడేయండి, తరివేంది అన్నది ఈ సౌలే. అంటే ధర్మశాస్త్రాన్ని గౌరవించి లోబడింది ఒకప్పుడు ఈ సౌలే. కానీ కష్ట సమయంలో విశ్వాసము, ఆ భయం ఏమైందో అర్థం లేదు. మన జీవితంలో సరైన శ్రమ, కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మందికి వచ్చే ఆలోచన, ఎక్కడైనా చూపించుకుంటే బాగుండేమో, అసలు మన జాతకం ఏముందో, ఏలినాటి శని ఉందేమో అని ఆలోచన పుట్టడంలో పెద్ద కష్టాలు ఉంటాయి, కారణాలు. సౌలు గురించి ఏం చెప్తుంది తెలుసా ఆవిడ? ఏం చెప్తుంది ఆవిడ? భయపడుతుంది సౌలు కోసం. మమ్మల్ని తరివేశాడు కదా, మమ్మల్ని వెలివేశాడు కదా, మనం బ్రతకనివ్వట్లేదు కదా వీడు అని చెప్పి భయపడుతూనే ఆవిడ ప్రత్యుత్తరం ఇచ్చింది. ఈ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలుసు కదా, కర్ణపిశాచం గల వారిని, చిల్లంగ వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలము చేసును కదా. అలాంటి వారు ఉండకుండా నిర్మూలన చేసింది ఎవరో? ఈవిడ వెళ్ళిపోయి అక్కడో మకా వేసుకుంటే మళ్ళీ వెళ్ళింది ఎవరో? అంత పాపాత్ముడైపోయాడు. దీని గురించి చక్కగా వివరించుకుంటే చాలా మంచి సమయం పడుతుంది, కానీ సమయం లేదే. నిర్మూలన చేశాను కదా, నీవు నా ప్రాణము కొరకు గురియొగ్గి నాకు మరణం ఎలా రప్పించుమని అతనితో అని భయపడుతుంది. కర్ణపిశాచ కలిగినటువంటి వ్యక్తి నా ప్రాణం మీదకి వచ్చేలా ఉందయ్యా, నా ప్రాణం మీదకి వచ్చేసేలా ఉంది. మీకు తెలియదు ఏముంది, ఇశ్రాయేలు ఈ విధంగా కూడా మమ్మల్ని ద్వేషిస్తారు కదా, వద్దయ్యా అని చెప్పి భయపడుతున్నటువంటి సమయంలో ఆయన ఏమంటాడు చూడండి, నీవు నా ప్రాణము కొరకు గురియొగ్గి నాకు మరణం ఎలా రప్పించుమని అతనితో. అందుకు సౌలు, యెహోవా మీద ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమో రాదని యెహోవా నామమును ఏం చేశాడు? కానీ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? యెహోవా నామము వ్యర్థముగా, అది ఆజ్ఞనా? ఇక్కడ ఆజ్ఞ అతిక్రమణ జరిగిందా లేదా? ఆజ్ఞ అతిక్రమణే పాపం. పాపం వల్ల వచ్చు జీతం లింక్ ఉందా? సౌలు అందుకే నశించిపోయాడు. తెలిసి ఆజ్ఞ అతిక్రమించాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆజ్ఞల్లో మనం కూడా మాట్లాడుకున్నాం, ఇష్టం వచ్చినట్టుగా ఒట్లేస్తుంటారు కొంతమంది. దేవుని పేరట ఒట్టేయొద్దని అన్నాడు. ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఒట్టేసినట్టుగా కూడా కనబడుతుంది. అది కాదు, దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. యెహోవా మీద, దేవుడి మీద ఒట్టేసి నీకు శిక్ష రాదని, ఈడేనా దేవుడా సౌలు? ఈయన దేవుడా? నీకు శిక్ష రాదు, నీకు క్షమాపణ ఉందని చెప్పి అంటా ఉన్నాడు. ఎంత పాపం చేశానంటే ఈ 4 వచనంలో అర్థమైపోతుంది సౌలు చేసిన పాపం. ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకే నేను ఎవరిని రప్పింపవాలని అడుగుగా అతడు, సరేలే ఇప్పుడు ఏం చేయను, ఏదో అయిపోయింది, ఏదో ఉన్నా కాబట్టి, ఏదో కాపాడుతాను అంటున్నా కాబట్టి, ఏదో చూసుకుంటాను అంటున్నప్పుడు కాబట్టి, సరే నీ కోసం ఏం చేయాలి రా, చెప్పరా బాబు, ఏం చేయాలి, ఎవరిని రప్పించాలి, ఏ ఆత్మని రప్పించాలి, ఏ నీ పూర్వీకుని రప్పించాలి, ఏ మనిషిని బయటికి రప్పించాలి చెప్పు నువ్వు అని అంటే ఆయన అంటాడు కదా, ఎవరిని రప్పింపాలని అడిగా అతడు, సమూయేలును రప్పింపవలన నేను. వెంటనే ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీ సౌలువే, నీవు నన్నెందుకు మోసపిచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు
నీవు భయపడవద్దు, నీకేమీ కనబడదని ఆమెను అడిగి, ఆమె దేవదూతల్లో ఒకటి భూమిలో ఉండి పైకి వచ్చి నేను చేర్చున్నాను. అంటే ఆ కర్ణపిశాచి కలిగిన వ్యక్తికి వచ్చినోడు సౌలుని అర్థమైపోయిందా? నువ్వు సౌలువే, అబద్ధం ఆడేసావు అని అంటుందా? అంటే మంత్రాలు యంత్రాలు చేసేటువంటి వ్యక్తులకి అలా చూసే శక్తి ఉంటుందా? ఉండదు. దయ్యాలు ఇస్తే ఉంటది. ఇదే విషయం నా జీవితంలో జరిగింది. నేను అందుకే ఎప్పుడు అంటే నా సాక్ష్యం 99% ఇంకా లెఫ్ట్ ఉంది, 1% చెప్పాను. ఈ మంత్రాలయాలు, భూత వైద్యులు, శుద్ర పూజలు చేసేవాళ్ళు, చేతపళ్ళు చేసేవాళ్ళు చేసేటువంటివి జరుగుతాయి, పనులు అవుతాయి. మన దగ్గర ప్రార్థన, దేవుని శక్తి లేకుండా ముందే పని అయిపోతాయి. అవి అసలు జరగవు అని కూడా నేను అండన సరిపోను. వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తి దేవుణ్ణి ఎదిరించగలిగే శక్తి కాదు. మోషే ఎలాగైతే కర్రని పాముగా మార్చగలిగాడో, ఫరో దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు కూడా మార్చగలిగారా లేదా? దేవుడితో సమానంగా చేయగలిగారు. కానీ దేవుడే చివరికి చేయి నిలబడింది, వాళ్ళ చేతులు దించబడ్డాయి. అంత శక్తిమంతుడు మన దేవుడు. ఐగుప్తీలు చేశారో లేదా మోషే చేసినట్టుగా? ఏట్రా నువ్వు చేసేదేంటి, మేము చేయలేమేంటి? మోషే చేసి ఇంచుమించుగా చేసుకొచ్చేసారు వాళ్ళు. అంటే దేవునిలో కనబడేటువంటి శక్తికి ఇంచుమించు శక్తి సాతాను కూడా చేయించగలడు. కానీ చివరి చేసి విజయం పొందుకునేది మాత్రం దేవుడే. అంటే కర్ణపిశాచ కలిగినటువంటి వ్యక్తికి ఎలాగ అర్థమైపోయాడు సౌలని? ఆవిడ గ్రహించేసింది. గ్రహించగలరా? నేను ఇవన్నీ తిరిగానని చెప్పాను కదా. అలా తిరిగేటువంటి క్రమంలో ఒకనొక సమయంలో ఒకళ్ళ దగ్గరికి నేను తీసుకుని వెళ్ళారు మా పద్మంటి వాళ్ళు. ఆ టైంలో నేనున్నాను, మా పిన్ ఉంది, పద్మంటి గారు, మా పిన్ని గారు ఉన్నారు. కాకినాడ బ్రిడ్జ్ కింద ఉంటుంది. మా అమ్మగారికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ తీసుకుని వెళ్ళింది మా పిన్ని. ఎందుకంటే అందరూ బాగా చదివేసుకుంటారు, అందరూ బాగా సెటిల్ అయిపోతుంది, వీడికి ఇంకా సెటిల్మెంట్ రావట్లేదు, వీడికి ఏమో జీవితం బాగుపడలేదని బంధువుల యొక్క తపన, పాపం వాళ్ళ బాధ వాళ్ళదే. మా తాతయ్య గారు చెప్పకుండా, మా ఇంటి వారు చెప్పకుండా అక్కడి నుంచి అలా తిప్పేసేవారు, అన్నీ తిప్పేసేవారు ఆవిడ. అలా ఒకసారి మా పిన్ని ప్రాంతంలో కింద బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రాలయం దగ్గర తీసుకెళ్ళింది. అది చాలా చిన్న గది, కానీ ఆ స్వరూపాలు చూస్తేనే భయం వేస్తుంది. ఆ కుంకుమలు అవి చూస్తేనే భయం వేస్తుంది. ఆ నాలుకల యొక్క ప్రతిమ చూస్తేనే భయం వేస్తుంది. ఆ నిమ్మకాయ, ఆ కత్తికి పెట్టిన దృశ్యాన్ని చూస్తేనే గుండెలు దర్దర్లాడిపోతాయి. అప్పటికీ కూడా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. చిన్న వయసు, ఇంచుమించుగా 17-18 సంవత్సరాల వయసునది. వెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఆవిడ. మా పిన్ని అయితే కాలు పెట్టేసుకుంటుంది. ఆయన అంత పూజిచ్చేస్తుంది ఆ వ్యక్తిని. వెళ్ళడంతోనే ఆవిడ కూర్చోబెట్టేసిన తర్వాత, ఈ పేరేంటి బాబు అని అడిగింది. ఇలా పేరు చెప్పింది. అంతకుముందు తర్వాత ఏమందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడే, ప్రార్థన చేసుకో. నేను క్రైస్తవునని ఆవిడకి ఎలా తెలుసు? హేమంత్ అని పిలుస్తారు మా అక్కడ వాళ్ళు. ఆవిడకి నేను క్రైస్తవునని ఎలా తెలిసింది? నీ దేవుడైన యేసు దేవుడే, ఆయనకి ప్రార్థన చేసుకో అని ఎలాగంది ఆవిడ. నేను ఏ దేవుని స్వీకరించానో ఆవిడకి ఎలా తెలిసింది చెప్పండి? నాకు ఈ వచనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. ఎందుకంటే నా జీవితంలో జరిగింది ఇది. నేనేంటో చెప్పింది ఆవిడ. నా దేవుడు ఎవరో చెప్పింది. నేను పూజించే, ఆరాధించే దైవం ఏంటో చెప్పింది. నేను నా పని పాటలు ఏంటో చెప్పింది. ఇవన్నీ చెప్పుకుని వచ్చింది ఆవిడ. కర్ణపిశాచం కలిగినటువంటి వారు దగ్గర దురాత్మ సంబంధిత శక్తి ఉంటుంది. పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ఒక దేవదూత పేరు అజాజేలు. పడద్రోయబడిన దేవదూతల్లో, సాతానుతో పాటుగా పడద్రోయబడిన దేవదూతల్లో ఒక దేవదూత పేరు అజాజేల్. ఆ దేవదూత ఈ మనుషులకి నేర్పింది అన్ని మంత్రాలు, తంత్రాలు, ఆయుధాలు, మేకప్లు, లిప్స్టిక్లు, హత్య చేయించడానికి పరికరాలు, ఇవన్నీ కూడా నేర్పింది ఆ దేవదూతే. అంటే దయ్యాలుగా మారిపోయిన వ్యక్తులు దయ్యాలు గురించినటువంటి విద్యను నేర్పించారు. అది దయ్యపు విద్య, అది దైవపు విద్య కాదది. దయ్యములకు బాగా తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? ఎవరంటున్నారన్నమాట? దయ్యాలకు తెలుసా ఏసెవరో? దయ్యాలు తెలిసిపోయిందా? తెలియలేదా?
దయ్యములు ఆయనకు లోబడును. ఉందా లేదా? అలాగా వారికి కూడా ఆ విధమైన శక్తి జ్ఞానము దయ్యాలిస్తాయి, దేవుడు కాదు. ఫరో సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాగైతే శక్తినిచ్చాయో ఆ విధంగా ఇలా చేసే వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంటుంది. కానీ మన దేవుని దగ్గర ఉన్న శక్తితో పోల్చదగనది. అందులో శక్తే లేదనుకోండి, అది వ్యర్థమైంది అనుకోండి, అసలు దేవుడు అలాంటి వారి దగ్గరికి వెళ్ళకండి, మీ దగ్గర ఉండనివ్వకండి. ఎందుకంటాడు? శక్తి ఉంది కాబట్టే కదా ఎంతో కొంత, వాటి వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టే కదా ఎంతో కొంత. అది పరిస్థితి. మరి నిజంగా సమూయేలు పిలిచింది ఆవిడ, వచ్చేసాడా? సమూయేలు ఏమని ఇంట్లో చుచ్చు చుచ్చు అంటే కుక్క రావడానికి, సమూయేలు ఏమన్నా పంజరంలో చిలక ఈ పనికి మాలింది పిలిస్తే రావడానికి. సర్వోన్నతుడైన దేవుని చేత అభిషేకించబడిన గొప్ప ప్రవక్త ఈ టింగ్ టింగ్ ఆవిడ పిలిస్తే వస్తాడా? మరి వచ్చాడు కదండి అని ఎంతమంది బోధిస్తున్నారో వాళ్ళు నేనేం అనట్లేదు, అంటే వాళ్ళకి చాలా మంది కోపం వచ్చేస్తుంది. సమూయేలు వచ్చాడండి అక్కడికి? సమూయేలు వచ్చాడా? సమూయేలు వచ్చాడని వాళ్ళు చేతులు ఎత్తండి అంటే నేను ఫస్ట్ హింట్ ఇచ్చేసాను కాబట్టి మీరు చేతులు ఎత్తరలే, మీరు మాకంటే పెద్ద తెలివైన వాళ్ళు. ఇప్పటి వరకు అందరూ సమూయేలు వచ్చాడనే అంటారు. నేను అంటాను రాలేదు, రావడానికి వీలు లేనే లేదు. ఆవిడెవరు సమూయేలుని పిలవడానికి? ఈవిడ ఆజ్ఞాపిస్తే ఆవిడ రావడం ఏంటి? ఈవిడ పిలిస్తే ఆవిడ తోకుప్పుకుంటూ రావడానికి ఇంట్లో పప్పి ఆయన ఏమన్నానే కుక్కపిల్ల. మహాశక్తితో నింపబడిన గొప్ప ప్రవక్త అయిన మరి వచ్చింది ఎవరు? సమూయేలులాగే కదా మాట్లాడాడు. చూడండి ఒకసారి, ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు ఆవిడ సమూయేలుని రప్పించాలని ప్రయత్నం చేసింది. అక్కడ రప్పింపవలనని అనే మాటతో కట్ చేశాడు అక్కడ గ్రంథకర్త, ఎందుకో నాకు తెలియదు. ఆ స్త్రీ సమూయేలును చూచిన బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితమని సౌలుతో చెప్పగా, సమూయేలుని చూసి ఈవిడ సమూయేలుని కేకేయకుండా ఎవరిని కేకేసింది? సౌలుని కేకేసింది. అది మాట్లాడతాను టైం ఉన్నప్పుడే. మోసపుచ్చితమైన సౌలుతో చెప్పక, రాజు నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడిందని ఆమెను అడుగగా, ఆమె దేవదూతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అతడు దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడని సౌలు అతడు సమూయేలుని తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేసి, సమూయేలు నన్ను పైకి రమ్మని, సమూయేలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టితవని సౌలుని అడిగా, సౌలు నేను బహుశ్రమంలోనున్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నల ద్వారా నేను నా స్కేమీ సెలవేకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటికే నేను పిలిపించుతున్నా నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుటం వల్ల ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడిన దావీదునకు దాన్ని నిచ్చి ఉన్నాడు. ఇలా చాలా సబ్జెక్ట్ ఉందని వెనకాల మాట్లాడుకుంటే. వచ్చింది సమూయేలా కదా? ఎంత చెప్పిన తర్వాత కూడా సమూయేలేనా కాదా? సమూయేలు కాదు కాదు అంటే ఎందుకు కదా చెప్పండి. ఇప్పుడు తెలుగుగా నా దగ్గర బిహేవ్ చేయకండి. సమూయేలు కాదన్న వాళ్ళు ఎందుకు సమూయేలుగా చెప్పండి. సమూయేలు కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒరే నేను చాలా సీరియస్ అయిపోతాను చెప్తున్నాను. సమూయేలు కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సమూయేలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సమూయేలేనండి. ఎందుకు సమూయేలని మీరు అలా నమ్ముతున్నారు? ఆయన ఏమి తాకుపుకుంటూ వచ్చే కుక్క కాదు, పంజరంలో చిలక కాదు. సమూయేలే వచ్చాడా? దయ్యములు ఆయనకి లోబడును. దేవుడు దయ్యములకు సెలవీయగా సౌలుని దయ్యాలు ఏం చేసే చెప్పాలి? పట్టే. అంటే దేవుడు మాటకు దయ్యాలు లోబడతాయా లోబడవా? విశ్వాసం అనేటువంటిది పూర్తిగా సౌలు వాటి మీద ఉంచాడు కాబట్టి ఏది చెప్పినా సరే నమ్మే విధంగా సౌలు ఉన్నాడు గనక ఆ విధంగా మాట్లాడిచ్చాడు దేవుడు. అక్కడ ఏమీ దీవించబడతావని ఏమనలేదు, నీకు నాశనం రాబోతుందిరా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాడుకుంటాడు ఎవరినైనా సరే. వాడుకోడా? ఏ లేరా కొత్త నిబంధనలు అలాంటి వాళ్ళు చేసేటువంటివన్నీ కూడానే మంత్రాల గింత్రాలతోనే దేవుడు మాట్లాడుకోలేదా? బిలాం విషయంలో దేవుడు మాట్లాడలేదా? ఆయన వెళ్ళి చెప్పాలనుకున్న, చెప్పించడానికి వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడు? అదేంటి ఎలా జరిగింది?
ఈ మంత్రగాన్ని వాడుకున్నాడా లేదా? వాడుకుంటాడు దేవుడు. అంటే పూర్తి విశ్వాసం అనేది సౌలుకి ఆ వ్యక్తి మీద, ఆ విధానం మీద ఉంది గనక, వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా నమ్మేటువంటి స్థితిలో ఉన్నాడు గనక పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకు సమూయేలు కాదంటే, ఒక మనిషి ఒక్కసారే పుట్టిన వెంటనే తీర్పు జరుగును, లేదంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు. మరణించిన వాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. మరణించిన వాడు, మరణించని ఏలియా హానోకుల కోసం మాట్లాడట్లేదు, అర్థం చేసుకోండి. ఎందుకు సమూయేలు కాదని నేను అంటానంటే, సమూయేలు ఆకారంలో ఉన్నది, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? భూమి నుంచి ఎలాగొస్తాడు? ఒకవేళ నిజమైన ప్రవక్త అయితే ఆయన ఉండవలసింది ఎక్కడ? అబ్రహాం ఎక్కడున్నాడో చనిపోయిన తర్వాత? అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశులో ఉన్నాడు. ఈ దరిద్రుడు అబ్రహాముని ఎక్కడ రొమ్మున అనుకున్నాడు? పరలోకంలోనా? కాదు, పరదేశులో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణములో పరదేశి నుంచి చరణ చొరగా కొనిపోయాడు అంటాను నేను. అంటే భక్తులందరూ పరదేశంలో ఉన్నారు, వెయిటింగ్ హాల్, వెయిటింగ్ హాల్లో, అంటే మధ్యాకాశం పై భాగంలో. సమూయేలు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నరకానికి పాతాళం ఎక్కడుందన్నాను, మరి కింద నుంచి రావడం ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండో విషయం బాగా నేను అవసరం లేదు, కొన్ని కాంట్రవర్సీలు చేస్తారు, అయినా పర్లేదు, నాకేం భయం లేదు. నేను ఎప్పుడు వాక్యం ద్వారాగానే మాట్లాడతాను. ఒకవేళ మాట్లాడదాం అనుకుంటే మీరు అన్ని డిసైడ్ అయిపోయి వచ్చారు నాతో మాట్లాడాలంటే. ఎందుకు సమూయేలు కాదు, దయ్యం సమూయేలు యొక్క రూపంలో వచ్చింది అనడానికి ఇంకొక ఆధారం ఏంటి అంటే, మూడవ ఆధారం. మొదటేమో విశ్వాసం సౌలుకి పూర్తిగా అక్కడ ఉంది కాబట్టి వారి ద్వారాగా మాట్లాడిచ్చాడు, దయ్యాలను వాడుకున్నాడు దేవుడు, లోబడితే దేవుని యొక్క మాటకి. రెండవదేమో ఆయన భూమిలో నుండి పైకి వచ్చడం చూస్తున్నాం. మూడవది 19వ వచనంలో కనబడతా చూడండి. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? సమూయేలు చెప్తున్నాడు. వచ్చిన సమూయేలు సౌలుతో ఏమన్నాడంటే, రేపు రోజున నువ్వు నీ పిల్లలు నాతో ఉంటారో, అంటే రేపు చచ్చిపోయి నా దగ్గరికి వస్తున్నారో. అంటే సౌలు చచ్చిపోయి పరదేశికి వెళ్తున్నాడా? అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? మీరు చనిపోయి నాతో పాటుగా ఉంటారు. సౌలు చేతిని విడిచిపెట్టేశాడు దేవుడు, కానీ సమూయేలు ఉన్న చోటు దగ్గరికి సౌలు వస్తారంటున్నాడు ఈ సమూయేలు. అంటే సౌలు ఎక్కడ ఉంటాడో? చచ్చిపోయి పరదేశంలో ఉండాలి నిజమైన సమూయేలు అయితే. కానీ ఈయనేమంటున్నాడు? నాతో ఉంటామంటున్నాడు. సౌలు చనిపోయి పాతాళానికి వెళ్ళాలి, ఎందుకంటే దేవుడు చెయ్యి వదిలేశాడు కనుక. అంటే వచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చాడు? భూలోకం నుంచి వచ్చాడు, పాతాళం నుంచి వచ్చాడు. నువ్వు రేపు చచ్చి నా దగ్గరికి వస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? వచ్చినోడు సమూయేలు కాదు. ఇది మూడో ఆధారం. ఇలా మాట్లాడమంటే చాలా చెప్పగలను. అర్థమైందా నేను చెప్పింది? నాతో పాటుగా నీవు ఉంటావు అనేది చాలా అద్భుతమైనటువంటి ఆధారం. అది నేను ఒక మాటలో చెప్తాను చూడండి. చనిపోయిన వారి దగ్గరికే మనం వెళ్తాము, వారు మన దగ్గరికి రారు. దావీదు కూడా అదే అన్నాడు, నా కుమారుడు చనిపోయాడు, వాడి దగ్గరికే నేను వెళ్ళాలి తప్ప వాడును మరలా నా దగ్గరికి రాడు అన్నాడా? చనిపోయిన వాళ్ళు అలాంటి రూపాలు వేసుకొని వస్తారా? రారు. మరి ఎవరు వచ్చేవాళ్ళు? దయ్యాలు, దురాత్మలు. చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రారు. మన కోసం విజ్ఞాపన చేస్తారు పరలోకంలో, మళ్ళీ దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ నాకు కనబడ్డారండి, మా అమ్మమ్మ కనబడిందండి, స్పష్టంగా కాళ్ళు ఏళ్ళు అన్నీ ఉన్నాయండి, కానీ పాదం వెనక్కి తిరిగిందండి పాస్టర్ గారు, పాదం వెనక్కి తిరిగిందంటే నీకు ఏం అర్థం అవ్వాలరా? ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు అవునండి అనాలి, నవ్వుకుంటే మళ్ళీ బాధ. అవును 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 అవన్నీ చెప్తున్నప్పుడు ఏ చిన్నపిల్ల కథల్లో ఉంటాయి కొన్నిసార్లు. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేది ఏమి ఉండదు. పాతాళంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? పోనీ పాపం చేసి నరకానికి పాత్రలు లేని వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు వెళ్ళి ఒక్కసారి నా తమ్ముడికి నా సాక్ష్యాన్ని చెప్పి వస్తానంటే, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరో వెళ్ళారో
అక్కడి నుండి ఇక్కడికి కూడా ఎవరికి వెళ్ళలేరు, సరిహద్దు ఉంది అన్నాడు ఆయన. అంటే చనిపోయిన వ్యక్తులు పరదేశులకు వెళ్ళినా, పరలోకంకి వెళ్ళినా, పాతాళానికి వెళ్ళినా మరలా సజీవులుగా ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చుట అసాధ్యం. ఇది ఏమన్నా జరిగే అవకాశం ఉందా అంటే అవకాశం చాలా లిటిల్ బిట్ ఉంది. అది నేను చెప్పాలనుకోవట్లేదు, అది చెప్పకూడనటువంటి విషయం కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. నువ్వు అతి పరిశుద్ధురాలివే, మహా ఆత్మపూర్రాలివే, మహా గొప్ప భక్తి పరురాలువై ఒకవేళ బ్రతికితే నీకే అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది, ఆ స్థితిలో ఉంటుంది. కానీ దాని గురించి నేను టచ్ చేయను, ఎందుకంటే రిస్కీ థింగ్స్ మాట్లాడకూడదు. కానీ ఇక్కడ వచ్చింది మాత్రం సమూయేలు కానే కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? కర్ణ పిశాచము గల వారి దగ్గరికి పోకూడదంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఎవరి మీద ఒట్టేశాడండి? దేవుడి మీద ఒట్టేసి అంత భయంకరమైన పాపాన్ని చేశాడు. ఆ తావీజులు, ఆ పూజలు, మంత్రాలు పనిచేస్తాయి. ఎందుకు పనిచేయవు? నీ మీద అప్పటికే దయ్యాలు ఉన్నాయి, ఈసారి పెద్ద దయ్యాన్ని వదులుతాడు. అమ్మ బాబాయ్ ఆయనకి చిన్న దయ్యాలు పోతాయి, పెద్ద దయ్యం వస్తుంది. తర్వాత మళ్ళీ వెళ్తావు, ఇంతకంటే పెద్ద దయ్యం వదులుతాడు. అమ్మ బాబాయ్ నేనున్నాను, అది పోద్ది, పెద్ద దయ్యం వస్తుంది. ఖాళీగా ఉంటుంది. ఎవరు వస్తారన్నాడు? వెళ్ళిపోయి ఇంకో 7 అపవిత్రాత్మలు తీసుకొస్తుంది అది. అంతేకాని వెళ్ళిపోదేమి, మళ్ళీ వస్తుంది. అది ఖాళీగా ఉంది కాబట్టి. ప్రభువుని ఇక్కడ నువ్వు స్థానం ఇవ్వలేదు కనుక, దేవుని అంత విశ్వాసం అనేటువంటి రీతిలో లేవు కనుక ఖాళీగా ఉన్నా కాబట్టి వెళ్తుంటే వస్తుంటాయి, ఎక్కువ వస్తుంటాయి. మళ్ళీ చేసే వ్యక్తులు చెప్తున్నాను నేను. ఇలాంటి వాటిని వెంబడించేటువంటి వ్యక్తులకి, ఇలాంటి వాటి మీద విశ్వాసం ఉంచే వ్యక్తులు చెప్తున్నాను, రోజు రోజుకి నీలోకి దయ్యాలు ఎక్కువే వస్తాయి కానీ తక్కువ అవ్వవు. మీరు మానుకుంటే మంచిది. మానకుండా ఇలాగే కానీ ముందుకెళ్ళి చచ్చిపోతే సౌలు ఎక్కడున్నాడో మీరు అక్కడే ఉంటారు, నరకానికి పాత్రలు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో న్యూమరాలజీ, హారోస్కోప్ ఇలాంటివి ఏమీ కూడా చూడకూడదు. ఎంతమందికి అర్థమైంది? మేము ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో చూడమండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత చెప్పినా మానకపోతే మిమ్మల్ని ఏమనాలి? మీ ఇష్టం. మాంత్రికులు వెళ్ళరు, అట్టి మంత్ర విద్యలకి ప్రోత్సహించేటువంటి వారి సైతం వెళ్ళరు. ఇది ఒక రకమైన పాపం. ఇంకా 3 పాపాలు టక చెప్పేస్తాం చూడండి. 21:8 మాంత్రికులు విగ్రహారాధికులను కూడా మండుచున్నటువంటి అగ్నిగుండములో. నేను ఒక విషయం చెప్పాను కదా, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, మత్తయి 25, 31 నుండి 44 6 వచనాల గురించి ప్రస్తావన చేస్తూ వీడియో చేశాను. అందరికీ కదరా, కొంతమందికి ఛాన్స్ అంటే వేసుకున్నారనుకోండి, నేనేం ఫీల్ అవ్వలేదు. మీరు ఒక స్టేజ్లోకి వస్తారు, అప్పుడు అర్థం అవుతుంది. ప్రభువునందు రక్షణ పొందుకున్న వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. అది నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను. కానీ చాలా తక్కువ ఛాన్స్ కొంతమందికి ఉందని చెప్పినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్ వచ్చినప్పుడు ఒక కమెంట్ నేను చూశాను. అన్న, బైబిల్ గ్రంథంలో విగ్రహారాధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని ఉంది కదా, విగ్రహారాధన చేయకూడదని ఉంది కదా. దేవుని ఎరగని వ్యక్తులు మంచి పనులు, ధర్మశాస్త్రానుసారమైన క్రియలు చేసిన సువార్త తెలియకుండా చచ్చిపోతే ఎంతో కొంత అవకాశం ఉందని మీరు అంటున్నారు. కానీ వాళ్ళందరూ విగ్రహారాధికులే కదా, మరి వాళ్ళు నరకానికే వెళ్ళాలి కదా అని కమెంట్ చేశారు. అసలు విగ్రహారాధికులు అంటే ఎవరో నేను అడుగుతున్నాను. విగ్రహారాధికులు అంటే ఎవరు? విగ్రహారాధికులు వెళ్ళరు, అన్డౌటెడ్లీ, నో ఛాన్స్. అందరూ నరకానికి వెళ్తారు విగ్రహారాధన చేసేవాళ్ళు. ఎందుకు విగ్రహారాధనకి దేవుడు అతీతుడంటే, వ్యతిరేకంటే ఆయనకి నచ్చదు, ఆయన కోపం. అది ఎందుకు నచ్చదో కూడా చెప్తాను మీకు. అంటే డైరెక్ట్గా విగ్రహారాధనకి దేవుడు ఎందుకు ఎగెయిన్స్ట్ అనేటువంటి మాట చెప్తాను. ఎగెయిన్స్ట్ అని చారన్ ఒకసారి రా. అంటే నువ్వు పరిచయం ఉన్నా కాబట్టి మన ఫాలోవర్స్కి, అంటే కొత్త వాళ్ళు వద్దని చెప్పి ఒకసారి ఇక్కడ నిలబడు. దేవుడికి విగ్రహారాధన అంటే అంత సరే, కొంచెం ముందుకు రా, కమ్ ఫార్వర్డ్. నీ ఫోటో తీశాను, ఇది నువ్వే. ఒసామా బిన్ లాడెన్ నువ్వు కాదా? అదేంటి నువ్వు కాదా? ఫీల్ అవుతున్నావు నువ్వు? నీ ఫోటో తీసి ఒసామా బిన్ లాడెన్ నువ్వంటే ఫీల్ అవుతున్నావా? కూర్చోసారి చెప్తాను. దేవుడు కానివాడిని దేవుడు అని పిలుస్తుంటే, ఆకారంలో దేవుడు లేడు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, నువ్వు ఒక విగ్రహాన్ని దేవుడే
అంటే ఆయన ఫీల్ అవుతాడా, ఫీల్ అవడా? నేను తీసింది ఫోటో షారోందే, కానీ ఆవిడకి చూపించింది నువ్వే అంటున్నాను. ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఎలాగది నేను అవుతాను? నా ఫోటో తీసి ఒసామా బిన్ లాడెన్ని నన్ను అంటావా? నేను ఊరుకోను అంటుంది. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కాని వాడిని దేవుడు అని అంటే ఆయనకి మండదా? మండుతుందా, మండదా? అది మ్యాటర్. బాగుందా డెమాన్స్ట్రేషన్? అందుకు నచ్చదు విగ్రహారాధన. ఇప్పుడు మా అమ్మగారు వేరే వ్యక్తిని తీసుకొచ్చారే, మీ నాన్న ఇతను, ఈయన ఇక్కడి నుంచి నాన్న అని పిలాలి. మా అమ్మగారు ఎందుకంటున్నాను తెలుసా? ఆవిడ అర్థం చేసుకుంటారు మిమ్మల్ని, కానీ అలా అన్నాను అనుకో మీరు ఫీల్ అవుతారని నేను అనట్లేదు. నాన్న, నాన్నకాన్ని వ్యక్తిని నాన్న అని చెప్పి పిలమంటానికి సిగ్గులేదు నీకు? నేను అన్నం అని అంటావా లేదా? నేను ఫీల్ అవుతానా, ఫీల్ అవనా? మరి దేవుడు ఫీల్ అవడా? నన్ను కానిది దేనిని నువ్వు పూజించకూడదు. అటు ఆకాశమందునైనను, ఇటు సముద్రమైనదైనా, నేల మీదనైనను, ఏ స్వరూపమునో కూడా నీవు చేసి కొనకూడదు. ఎందుకంటే అందులో నేను లేను కాబట్టి, అది నేను కాదు కాబట్టి, నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచువాడు ఈ యుగమందైనను వచ్చు యుగమందైనను వాడికి క్షమాపణ లేదు. మన బ్రతికించువాడు, మన నిలబెట్టువాడు, మన నడిపించువాడు పరిశుద్ధాత్ముడే. సకల శరీర ఆకృతి, అవయవ ఆకృతి, నిర్మాణం అంతా ఆయన చేసుకొచ్చాడు ఆత్మదేవుడు. అందుకే నేను ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన. విగ్రహారాధన దేవుడికి ఇష్టం కాదు. అలాగని చెప్పి ఆయన ఫోటోను ఆరాధించొద్దని కూడా అన్నాడు ఆయన. నాకు కూడా ఫోటోలు వద్దనే అంటున్నాడు ఆయన. నేను ఎలాగుంటానో మీకు తెలుసా? మోషే దేవుని చూసాడా, చూడలేదా? చూడలేదా? దేవుణ్ణి చూడలేదా? నడుము మాత్రమే చూసాడా? చూసాడని నేను అంటాను. పిస్కా కొండ మీద చూసాడా? పిస్కా కొండ మీద మోషే ఎవరితో మాట్లాడాడు? దేవుడితో కదా. సీనాయి పర్వతం మీద నడుని మాత్రం చూపిస్తాను మోషే, నువ్వు తట్టుకోలేవన్నాడు. కానీ మోషే చూశాడు. మోషేతో పాటుకున్న కొంతమంది కూడా చూశారు, బ్రతికారు. చూసి బ్రతకరనే దాని గురించి చాలా పెద్ద టాపిక్ మాట్లాడతాను. అంటే డైరెక్ట్గా చూసే అవకాశం అనేది మనిషిగా మనకు ఉండదు. కనుక కొంతమంది కళ్ళు వచ్చేస్తుంటే, దర్శనాలు వచ్చేస్తుంటే, దేవుడు చూసేసానండి బాబు, నేను తలలాడిపోతున్నాడండి అని చెప్పి, నువ్వు బతుకున్నావంటే గ్రేటే. తలలాడిపోతానంటే కాళ్ళు చేతులని. నాకెప్పుడు కనబడలేదురా బాబాయ్ని, నాకెప్పుడు కనబడదు. అయితే గొర్రెపిల్ల కనబడింది, లేదంటే గాయపడిన పాదాలు కనబడ్డాయి. కొంతమందికి మొఖం అయ్యి బాబాయ్ తెల్లగడ్డమండి బాబు, ఇంతంత కొళ్ళు ఉన్నాయండి ఇవి చూసేసినట్టు. నీ బతుకు తాగలయ్యా. అంతటి స్థితిలోకి వెళ్తే చూసే అవకాశం దేవుడు ఇస్తాడులే. నేను చూసేస్తున్నానండి. భక్తులకే లేకపోయిందే. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. చూసే అవకాశం మనిషికి లేదు అని అనట్లేదు, కానీ పరలోకంలో కనబడేట్టుగా దేవుణ్ణి బ్రతికొండగా మనిషి చూడలేడు. ఆయన మహా తేజస్సు కలిగిన వాడైన, మహా తేజస్సు, కేరేబుల మీద ఆసీనుడై ఉన్నవాడైన ఆయన్ని చూచి నేను చచ్చిన వాని వలే. మనిషి ఉండలేడు, పడిపోతాడు పాదాల మీద. మానవుని యొక్క రూపంలో చాలాసార్లు వచ్చరిగిన ఆయన దివ్య స్వరూపాన్ని చూసుట చాలా కష్టం, అసాధ్యమే. మోషే చూడలేదనేది కొంతమంది వాదిస్తారు, కొంతమంది చూశారని అంటారు. లేదు, నేనైతే చూశారంటాను. ఒకవేళ చూడకపోతే ఆ పలకని మోషే చేతికి ఇచ్చింది ఎవరు? దేవుడి చేతి ఇవ్వలేదా? అంటే దేవుడి చెయ్యి అంతలా సాగిందా అక్కడికే? అందుకే కొన్ని టచ్ చేయకూడదమ్మా. ఎందుకో తెలుసా? నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది. కాబట్టి నేను టచ్ చేయను. ఏదైనా మాట్లాడితే ఇంకా మా అమ్మగారు కొంచెం పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తి కనుక ఆవిడతో ఏదో పంచుకుంటాను తప్పుడు అంత బేగి పంచును. వద్దా, ఎందుకు మనకి అవి యూజ్లెస్ థింగ్స్ అయ్యింది. దానివల్ల ఆత్మీయంగా ఎదిగేది వచ్చేది ఏమి ఉండదు. విగ్రహారాధన చేయకూడదు అంటే చేయకూడదు. అయితే అడుగుతున్నాం మేము ప్రశ్న, విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహములు కల్పించే వాటిని తినకూడదని చెప్పి వాదించారు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధికులు అంటే ఎవరు?
చెప్పాలి ఫాస్ట్ టైం అయిపోతుంది. ఎవరు? దేవుడు కాని దానిని, దేవుడు కాని వానిని దేవుడు స్థానంలో ఉంచుట విగ్రహారాధన. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నువ్వు దేన్ని తీసుకుని వచ్చి దేన్ని ఎక్కువ ప్రేమించినా, దేన్ని ఎక్కువ ఇష్టపడినా, దేన్ని ఎక్కువగా నువ్వు పూజించిన అది విగ్రహమే అవుతుంది. అది మనిషి కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ కార్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా ఉండొచ్చు. దేవుడు ఉండవలసినటువంటి హృదయంలో దేవుడి కంటే కూడా ఎక్కువ స్థానం ఇచ్చే ప్రతిదీ విగ్రహమే. ఇది విగ్రహారాధన అంటే. హృదయం అనేటువంటి తలుపు బయట నేనున్నాను, నేను లోపలికి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ శరీరం గుడి కాబట్టి, శరీరం అనేది దేవాలయం గనుక అందులోకి నేను రావాలనుకుంటున్నాను. విగ్రహంగా కాదు, డైరెక్ట్గా అయినా వస్తాడు. దేవాలయంలో విగ్రహం ఉంటుంది, శరీరం అనేటువంటి ఆలయంలో విగ్రహం ఉండదు. దేవుడు వస్తాడు డైరెక్ట్గా. నేనే ఉండాలి అక్కడ. నేను ఆల్ఫా ఒమేగా ఉన్నవాడను. దేవుడు తర్వాతేనండి అనే మాట కూడా తప్పే అని నేను అంటాను. దేవుడే మొదట, దేవుడే ఆఖర. మొదట ఆఖర కూడా ఆయనే ఉండాలి మనకి. మొదట ఆఖర కూడా ఆయన, ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనే ఉండాలి. చాలా మంది బాధేజ్, ఎక్కువగా నీ కూతురుని ప్రేమిస్తున్నావా? ఎక్కువగా నువ్వు పుట్టినటువంటి బిడ్డలతో తిరుగుతున్నావా? ఆడుకుంటున్నావా? ముచ్చటేస్తున్నావా? ఎక్కువగా నీవు ఇచ్చినటువంటి ఉద్యోగం మీద నీ యొక్క దృష్టి ఉంచుతున్నావా? నీ నగల మీద దృష్టి ఉంచుతున్నావా? నీ ఇంటి మీద ఎక్కువగా ప్రేమ ఎక్కువైపోయి శుభ్రం చేసేస్తున్నావా దాన్ని పట్టుకొని? నీ ఆస్తిపాస్తుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇవన్నీ విగ్రహాలే. ఇటు వారందరూ నరకానికి పాత్రులు అవుతారు. అంతేకాని ఒక మట్టి బొమ్మను తీసుకుని వచ్చి దాన్ని దేవుడిగా కొలిచేటువంటి వారు మాత్రమే విగ్రహారాధికులు అనేది తప్పు. హైందువులందరూ విగ్రహారాధికులు అనడం తప్పు. అన్యులందరూ విగ్రహారాధికులు అనడం తప్పు. వాళ్ళకంటే ఎక్కువగా విగ్రహారాధన చేసేటువంటిది క్రైస్తవులే. దేవుడి స్థానంలో దేన్ని పెట్టినా అది విగ్రహారాధనే. మీరు ఎలా ప్రూవ్ చేయగలరు, మీరు ఎలా రుజువుపరచగలరు అని అంటే, రుజువుపరచడానికంటే కూడా మీ దగ్గర క్లారిఫికేషన్ కావాలి. విగ్రహారాధన మేము చెయ్యట్లేదు అనే వాళ్ళు చేతులు ఎత్తగలరా? విగ్రహారాధికులం కావు. అదేంటి ఒక్కళ్ళు కూడా చేయట్లేదు? మీరు అందరూ బాప్తిజం పొందుకున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారని ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నారు. అంటే తెలిసి తెలియక దేవుడి కంటే చాలా విషయాలను ఎక్కువగా ప్రేమిస్తున్నామని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని ఈ వాక్యం తర్వాత వాటిని విడిచిపెట్టాడు, క్షమించబడతారు. కాదు కూడదని ముందుకెళ్తే మీరు క్షమించబడరు. అన్డౌటెడ్లీ చెప్పగలను ఈ మాట. కేర్ టీవీలో కావచ్చు, సిగ్నేచర్ స్టూడియోస్లో కావచ్చు, నేను ఈ మాటలు మాట్లాడితే వాళ్ళందరికీ వెర్రితనంగా ఉంది. ఎందుకంటే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడిన మనకి దేవుని శక్తి. దేవుడి శక్తి చాలా ఏంటి, అమ్మ కంటేనా, నాన్న కంటేనా, కొడుకు కంటేనా, ఛీ ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు అని తిట్టేసారు. బైబిల్ అదే మాట్లాడుతుంది అన్న చెప్పిన అర్థం కాదు వాళ్ళకి. తర్వాత ఎన్ని ఫోన్స్ అంటే అన్ని ఫోన్స్, ఛానల్కి రండి, చాలా ఛానల్స్. నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఇంకా బాగా అవసరమైతే తప్ప. ఒక పెద్ద కార్యక్రమం ఉంది, పెద్ద ఛానల్, పెద్ద వ్యక్తికి సంబంధించింది. ఆయన ఆల్రెడీ నాకు చెప్పడం, నన్ను ఏదో రకంగా కన్విన్స్ చేయడం జరిగింది. వెళ్తే దానికి వెళ్తాం తప్ప మళ్ళీ ఇంక దేనికి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. మరి వీళ్ళ దేవుడు ప్రేరేపిస్తే తప్ప. చాలా కాల్స్ వస్తున్నాయి కానీ వెళ్ళట్లేదు, ఇప్పుడుగా వస్తున్నాయి. అయితే విగ్రహార్థం చేస్తున్నారని మీరు అందరూ ఒప్పుకుంటున్నారు, అయితే ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నారు కదా. మీ జీవితంలో ఏమున్నాయి విగ్రహాలు చెప్పండి. అయితే ఉద్యోగం ఉందా, ఇల్లు ఉందా, ఆస్తి ఉందా, అమ్మ ఉందా, పిల్లముందా, బిడ్డలు ఉన్నారా, ఏమన్నా ఉండొచ్చు. కానీ స్పెసిఫిక్గా బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాటను చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, చాలా పాపాల గురించి ప్రస్తావిస్తూనే ఒక పాపాన్ని విగ్రహారాధికులారా అని పిలుస్తాడు. ఏంటో పాపం చూడండి. ఇప్పుడు క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారో లేదో మీకు అర్థమైపోతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనమును. ధనాపేక్షణ దేవుడు దేంతో పోల్చాడు? ఇక్కడ పైనున్న దాన్ని పోల్చలేదు. మళ్ళీ కామరుతరత ఎన్నిటిని పోల్చలేదు విగ్రహారాధన, జారత్వాన్ని పోల్చలేదు విగ్రహారాధన, పాపం అది. కానీ విగ్రహంగా పోల్చింది ఏంటో తెలుసా? పోల్చబడింది ఏంటో తెలుసా? డబ్బు. బాబాయ్, నా బైబిల్లోనే ఉందని అనుకుంటున్నారా? మీ బైబిల్స్లో ఉందా అది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే డబ్బును ప్రేమించుట. చెప్పాలి, విగ్రహారాధన. అట్టివారు ఎక్కడుంటారు? కొంతమందికి ఎంత డబ్బు పిచ్చో, డబ్బు 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 డబ్బు. ఎంత కట్ట ఉంటుంది, ఆ కట్టలో ఒక్క కాగితాన్ని తీసి ఖర్చు పెట్టడానికి మనసు అస్సలు రాదు. పోగేయాలి పోగేయాలి, పిల్లలు పెట్టాలి. నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా ఫోటో దొరుకుతుందేమో ట్రై చేశాను, కానీ దొరకలేదు. నేను సేవలోకి వచ్చే ముందు పర్సపుడికి ఉన్న దగ్గర ప్రాడా అనేది ఒక బ్రాండ్. అది సేవలోకి రాకముందు, ఇప్పుడు ఎలాంటి బ్రాండెడ్ గేండెడ్ లేవు, ఏదన్నా చల్తా ఏదన్నా పని అవుతుంది. సేవలోకి వచ్చే ముందు నాకు ప్రసన్న గారు చూసారేమో నేను అనుకుంటాను. మీరు ఎప్పుడైనా గూగుల్స్లోని, సినిమాల్లోని, వాటిలోనే చూసి ఉండొచ్చు. అలాంటి దృశ్యం ఎప్పుడు చూసి ఉండరు. పరసు ఇలా మూత పడదనది, ఇలా బెండ్ అవ్వదు. పరసే, కానీ జోబులో పెట్టుకోవడానికి ఉండదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని నిండా నిండిపోయినాయి. చూసా ప్రసన్న దాన్ని, ఆ దృశ్యాన్ని. పరసు 3 లేయర్స్ నిండిపోయి ఉంటాయి, ఫుల్గా డబ్బే. అది ఇలాగ నొక్కడానికి కూడా అవ్వదు, అంత డబ్బు ఉండేది. అంత డబ్బుని ప్రేమించే వ్యక్తిని వద్దంటే బోల్డని డబ్బులు. ఈ రోజున పర్సులో ఒక 60 రూపాయలు 70 రూపాయలు చిల్లర ఉంటుంది. అంత డబ్బును ప్రేమించిన వ్యక్తిని, అంత డబ్బులో బ్రతికిన వ్యక్తిని ఈ రోజున డబ్బు లేకుండా కూడా మనశ్శాంతిగా బతకగలుగుతున్నానంటే డబ్బు మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం పోయిందా లేదా? పరసు మడతపడేది కాదు, ఫుల్గా డబ్బులే, ఫుల్గా. జాబ్ గురించి మళ్ళీ మాట్లాడలేవు, అవసరం లేదు. కానీ నేను చేసే పని వల్ల నేను చాలా బాధపడేవాడిని. అనవసరంగా జీతం తీసుకుంటున్నాను, పని లేదని చెప్పి. మా అమ్మాయి తిట్టేది, ఏం చేస్తున్నావు అనరా అంత జీతం నీకు? ఏమ్మా, కూర్చొని వచ్చేయడానికి అంత జీతం? తర్వాత నేను చాలా చేసుకొచ్చాను బిజినెస్లో, అట్లా కూడా చాలా సంపాదించుకున్నాను. అవన్నీ 2 రోజులు ఎగిరిపోయినాయి సేవలోకి వచ్చే ముందు. కారు ఏదో అయింది 30,000 స్వింగ్, ఫోన్ ఏదో అయింది 1,00,000 స్వింగ్, 2.5 లక్షలు స్వింగ్, 3 లక్షలు ఎంత ఉంటుంది పర్సులో తెలీదా? అవును, అడగండి ప్రసన్న గారు చెప్పి. ఒరే, నాకు ఎప్పుడు చెప్పలేదు ఎట్రా అనుకున్నట్టు చూస్తుంది అమ్మ. అటు చెప్పు ఉంటే నేను 10,000 అడుగుతుంది కదా నిన్ను. అంత డబ్బులు పెరిగిన వ్యక్తిని దాన్ని జయించానమ్మా నేను. డబ్బు లేకపోతే పిచ్చోడివైపోతావు ఏట్రా అనేది అమ్మ. కాదమ్మా, డబ్బు విస్తరాకు కంటే కూడా హీనంగా చూస్తాను నేను. 500 ఎంత చింపమంటే 2 చింపుతాను నేను. అక్కడ చూసారు ఎప్పుడైనా డబ్బులు జోబులో నుంచి అక్కడ పెట్టేస్తుంటాను చిన్నగా, అక్కడక్కడే తిరుగుతుంటా. అలాగా దేవుడి పేరట వచ్చినా ఇంకోటి వచ్చినా అలా ఖర్చు పెట్టడం ఏదో అయిపోద్ది తప్ప దాచుకోవాలన్న ఆలోచన ఈ రోజుకి నాకు లేదు. అప్పుడు ఉండేది, అందుకే 3 లక్షలు ఉండే పర్సులో. 3 lakhs ఎలా ఖర్చు పోయినా, రెక్కలు వచ్చి పారిపోయినాయి. బైబిల్లో రెక్కలు వచ్చి ఎగిరిపోవును అన్నాడు ఆయన. అంత డబ్బు రుచి చూసిన వ్యక్తిని, డబ్బు లేకపోతే ఉండనటువంటి వ్యక్తిని, పరస సైజు తక్కువ అవుతుంటే ఉండబట్టలేని వ్యక్తిని ఈరోజు పరస ఖాళీగా కనబడుతున్నా పరసలో డబ్బును చూడట్లేదు. నా ఆస్తి నా దేవుడు ఉన్నాడు, నాకు చాలేదు. ఆయన నా డబ్బు, ఆయన నా అవసరం తీసేవాడు, నా పోషకుడైన, నా ఆస్తి అయిన, నా అక్కర్లు తీర్చేవాడైన. ఏది అవసరం వచ్చినా సరే తండ్రి అని పిలిస్తే కుమారుడా అని గుప్పులు విప్పే దేవుడు నాకుంటే ఇహలోక సంబంధమైన ధనంతో నాకు పని అలా. పరస పెండయ్యేది కాదు.
కబోర్డ్లో పెట్టి తాళం వేసి వెళ్ళేవాడిని. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసేది కబోర్డ్లో డబ్బులు ఉన్నాయో లేదో. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కబోర్డు తీసేవాడిని, ఉందా లేదా, కాళ్ళతో చూసుకున్న పరస్ ఇప్పటికి ఖాళీగా ఉన్నాను నాన్న అంటది అది. నువ్వు అలాగే ఉండాలి నాన్న, నువ్వు నా దగ్గర రాకూడదు. దేవుడు కూడా పరస్ పెట్టుకెళ్ళమన్నాడు. అయినా జూలుని మీ అంట తీసుకెళ్ళద్దు. ఎప్పుడు అవసరాలు అప్పుడే తీరుస్తాను రా. పక్షులు ఏమైనా విత్తుతున్నాయా కోస్తున్నాయా, నేను పోషించలే. అలాంటి నేను పిలుచుకున్నాను, నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. రేపు రోజున నా కుటుంబానికే కావచ్చు, నాకే కావచ్చు, నా ఇంటి వారికి కావచ్చు, రాకూడనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చి హాస్పిటల్లో పడేటువంటి పరిస్థితి వస్తే కనీసం అక్కడ మొట్టమొదటగా అడ్వాన్స్ కట్టండి అంటే ఇవ్వడానికి సైతం నాకు డబ్బులు లేవు. కానీ నాకు నమ్మకం ఆయన చూసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, సిగ్గేం లేదు, డైరెక్ట్గా చెప్తాను. నేను స్టూడియోలోనే చెప్పాను కదా, అకౌంట్లో 2000 ఎంత ఉన్నాయని చెప్పి. ఇప్పుడు అకౌంట్లో ఎంత ఉండాలి, మొన్న ఏ పడ్డాయి, ఏ అయిపోయి నా 5000 ఎంత ఉంటాయి నాకు తెలుసు. ఇందాక చూసుకున్నాను. దేనికంటే వీడికి డబ్బులు వేయాలి, ఏదో తీసుకొచ్చాడు చికెన్, ఏదో వాడికి డబ్బులు వేయడానికి అని చెప్పి. ఆరాధన అయిపోయిన తర్వాత వేద్దాం, వాకింగ్ కంటే ముందు వాడికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ పని చేసిన అవుతాను కదా అని మళ్ళీ మనసు అనిపించి మానేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రోజు మా అమ్మగారికి ఏదన్నా వచ్చింది, మా నాన్నగారికి ఏదన్నా వచ్చింది, వయసు రీత్యా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఎంతో కొంత కట్టండి అని అంటే నా దగ్గర డబ్బులు. మరి అలాగా వెనకాల ఏదో తీసుకోవాలి కదా, ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఈ రోజుకి ఇన్సూరెన్స్లు మాకేమీ లేవు. ఏమీ లేవా? అసలు ఏమీ లేవు. వెనకాల ఏమైనా దాచుకున్నారా? అసలు ఏమీ లేవు. పోనీ స్థలాలు, పొలాలు, గిలాలు ఏమీ లేవు. ఉన్నా మాకు వద్దు. మరి ఏ నమ్మకంతో బతుకుతున్నావు? రేపు రోజున ఏదన్నా రాకూడదు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆయన ఉన్నాడనే నమ్మకంతో. ఆయనే శిలా పెంకుల్లా ఖర్చు పెడతాను డబ్బులు. నేను తెలుసా, 1,00,000 రూపాయలు ఇలా ఇస్తే వెంటనే సరదాగా ఖర్చు పెట్టి వచ్చేస్తాను. వాల్యూ ఉంది దానికి. నేను డబ్బును ప్రేమించిన వ్యక్తిని. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇష్టం నాకు డబ్బు అంటే. పర్సులో ఒక 10 కాగితాలు తగ్గితే దాని సైజు తగ్గిపోయేది, తట్టుకోలేకపోయేవాడిని. అలాంటిది ఈరోజు డబ్బు లేకపోయినా చాలా హాయిగా బతుకుతున్నాను నేను. తీసేసాడు వాటిని. అన్నీ ఉన్నాయి, ఇదొకటి కనబడుతుంది, ఇదొకటే కనబడుతుంది, తీసేస్తాను. అసలు ఇక్కడ ఏం చేస్తాడో చూద్దాం. చాలా రోజులు బాధపడ్డాను, డేట్ ఏమి లేవు అని చెప్పి. ఏమి లేవు కదా, జీరో అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు కంటే కూడా బాగా ఉంటావు లేదో చూడని చెప్పి అన్నాడు. అవి ఉన్నప్పుడు కంటే కూడా అవి లేనప్పుడు ఇంతకు మించిన రీతిలో నన్ను దేవుడు నిలబెట్టాడు. అంతకు మించిన రీతిలో, లైఫ్ స్టైల్లో కావచ్చు, అన్ని విషయాల్లో. ఆయన మన పోషకుడు, ఆయన మనల్ని పోషించేది. డబ్బు ఉంటేనే అనే ఆలోచన నీదైతే నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావు. డబ్బు అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్న దేవుడు, నా కృప నీకు చాలు. మా నాన్నగారికి ఉందా అపేక్ష? మా అమ్మగారికి ఉందా? ఏమీ లేదు. మా అక్కలు తీరుతున్నాయి. కోట్లు గడించినట్టు బంధువుల కంటే రిచెస్ట్ లైఫ్ మాది. రిచెస్ట్ లైఫ్ అది. మేము తిండి విషయంలో కావచ్చు, కట్టుకునే బట్ట విషయంలో కావచ్చు, తిరిగే దేని విషయంలో అయినా మా దగ్గర దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. మా దగ్గర లేనిది డబ్బు మాత్రమే. అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, సమస్య కాలంలో ఆదుకుంటాడు. డబ్బుతో మాకు పని లేదు. డబ్బును ప్రేమించు వారులారా, నరకం మీ కొరకు సిద్ధముగా ఉన్నది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బీరువా తీసా లెక్కెట్టడమే. ఒకటి తగ్గదో ఒకటి పెరగదో. ఏవి లెక్కెట్టేస్తారండి బాబు దాన్ని? ఎంత లెక్కెడెత్తుంటారు. ఉమ్మంతా డబ్బే. మళ్ళీ ఆ డబ్బు ఇంకోటి చేతిలోకి వెళ్తారు, ముదిలేస్తుంటాడు ఆ కాగితానికి. ఒక రొమ్ము రాసేసాడు ఆ కాగితానికి తెలియక. ఇహలోక దేవత మన మనోనేత్రాలకి ఏం కలుగు చేసింది? డబ్బు మనిషి గుడ్డితనం కలుగు చేసింది అంటాను. డబ్బుని ఎంత ప్రేమిస్తాడో చూడండి. పొరపాటున 5 రూపాయల కాసు పాకెట్ నుంచి కింద పడింది అనుకోండి, డబ్బుక్కని తీసి అమ్మ బాబాయ్ దాన్ని దండం పెడుతున్నావా లేదా? 100 రూపాయలకైతే కింద పడింది అమ్మమ్మమ్మ అంటావా లేదా? అంటే దాన్ని ఏం చేస్తున్నాడు? బైబిల్ పడితే అంటావు, డబ్బుని ఎలాగంటావు నువ్వు? అంటే అది ఒక విగ్రహం అయిందా లేదా? ఒక దేవత అయిందా లేదా?
నేను దండాలు ఇడిసేవాడిని ఒకప్పుడు పడిపోతా. బాబోయ్ ప్రభు క్షమించండి, ప్రభువా క్షమించండా, డబ్బులు పడిపోతే ప్రభువా క్షమించండి ఏంటి, దానికి ముద్దెట్టని అనుకునే స్టేజ్కి వస్తాను నేను. చీ, డబ్బు పడిపోతా అంతే, మరి వదిలేచ్చు కదే, డబ్బు అంత ఇష్టం లేదన్నప్పుడు అంటారేమో. చూడండి ఇలాంటి డైలాగులు వేస్తారేమో. నా డబ్బులే పడిపోయిన దేవుడు ఇచ్చాడు, మళ్ళీ నేనే తీసుకుంటున్నాను, నీ డబ్బులు కానీ తీసుకుంటున్నానా. నేను ఎప్పుడో మాట చెప్తుంటాం కదా, రోడ్డు మీద ఒక ఆవిడ వెళ్ళిపోతా ఉంది, ఎవరిదో 5 రూపాయల కోసం పేడ మీద పడిపోయింది, సపక్కనే చేసింది కావాలి కనబడకుండా ఎవరికి. నేను తీయను, ఆ ఎదురుకుండా వచ్చే వాళ్ళు వెళ్ళే వరకు అని చెప్పి పేడ మీద కాలు వేయడానికైనా సిద్ధపడిపోయింది. ఏ అంటే 5 రూపాయల కోసం ఎవడు చూసేస్తాడు అని. అలా ఉన్నారు డబ్బు ప్రేమికులు. ధనాపేక్ష సర్వ పాపాలకి మూలం అంటాను. ఒకడు దొంగతనం చేయాలన్నా, ఒక వ్యక్తి వ్యభిచారిగా మారాలన్నా, దేనికైనా కారణం డబ్బే. అది ఉండకూడదు, అది విగ్రహారాధన. డబ్బుని ఎక్కువ ఇష్టపడుతున్నావా, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, జీతం ఎప్పుడు పడుతుందా, జీతం ఎప్పుడు పడుతుందా, జీతం ఎప్పుడు పడుతుందా, వెనకలేని డబ్బులు ఉన్నాయి లేదా, వెనకలేని డబ్బులు ఉన్నాయి లేదా, వెనకలేని డబ్బులు ఉన్నాయి లేదా, ఇదే ఆలోచనలో వెళ్తున్నావంటే డబ్బు అనేది ఒక విగ్రహంగా మారింది. నువ్వు దాన్ని విగ్రహారాధనగా జరిగిచ్చేస్తున్నావు. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇటేపు ఉన్నారు, ఉంటారు కూడా. డబ్బు పిచ్చి, డబ్బు పిచ్చి, డబ్బు పిచ్చి, డబ్బు 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 డబ్బు. వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఎంత ఉందో, మాకేమీ లేదు, మాకేమీ లేదు. నీకు దేవుడు ఉన్నాడే, వాళ్ళకి లేనిది దేవుడు నీకున్నాడు. వాళ్ళు మేడగట్టేశారు, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, మాకేముంది. నీకు దేవుడు ఉన్నాడు, నీకున్న దేవుడు ఆడికి లేడు. సిగ్గుమాలిందానా? ఇంకెప్పుడు ఎదుగుతారు మీరు? ఇంకెప్పుడు ఎదుగుతారండి? ఇంకెంత చెప్పాలి నేను? కానుక ఇచ్చేటప్పుడున్నా సరే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏమంటారా అన్న మాట కూడా ఉండదు. అయ్యా బాబాయ్, దశంభాగుల్లో 1000 రూపాయలు ఇచ్చేస్తారా దేవుడికి. ఆ పాస్టర్ గారికి అరుగుతుందా? ఇవ్వకండి బాబు, నిజంగానే నాకు అరగదు. మిమ్మల్ని ఎవడేమన్నాడు రా బాబు, పొట్టొచ్చేద్దేమో పాస్టర్ గారికి తినేసి, వద్దు ఇవ్వకండి. మీరు హృదయపూర్వకంగా ఇవ్వాలంటే ఇవ్వండి, అంతేకాని అమ్మ బాబు అమ్మ బాబు అమ్మ బాబు ఎంత ఇచ్చేస్తున్నానో కానుక, ఎంత ఇచ్చేస్తున్నానో కానుక, ఎంత ఇచ్చేస్తున్నానో కానుక. ఇవ్వకో, ఇచ్చే మళ్ళీ దగ్గర పిల్లలు పెట్టేస్తాయి. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎంతో ఒకళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటారు ఇంట్లో, అంతెందుకు 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 అంటది పక్క నుంచి ఈవిడి దయ్యం. ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే మానేయండి. ఇచ్చేది మాత్రం హృదయపూర్వకంగా ఇవ్వండి. అది దేవుడికైనా బేదలకైనా ఎవరికైనా హృదయపూర్వకంగా చెయ్యండి. డబ్బును ప్రేమించకండి, ఉద్యోగాన్ని ప్రేమించకండి, జీతాన్ని ప్రేమించకండి. డబ్బే సర్వస్వం అని అస్సలు అనుకోకండి. బీరువాలో డబ్బులు దాచుకోకపోతే మా జీవితం ఏంటి అని అనుకోకండి. ఆయన ఉన్నాడు. నేను చచ్చిపోయే వరకు కూడా నాదంటూ ఏదీ కూడా లేదన్నట్టుగానే బతుకుతాను. అయినప్పటికీ నాకు ఏదన్నా కొదువు అవితే, నాకు ఏదైనా తక్కువ అయితే, అప్పుడు నా దేవుణ్ణి వదిలేసి మీరు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతాను ఈ మాట. ఎవరికన్నా ఏ విషయంలో తక్కువగా కానీ నేను బతుకుతే, డబుల్ 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 నేను ఏదైనా చేశాను, ఇక్కడ ఉన్నాడులే పేరు చెప్తున్నా, సేమ్ అలాగే చేసేద్దాం అనుకుంటాడు. అలా డబ్బులు సంపాదించేద్దాం, ఇలా డబ్బులు సంపాదిద్దాం, అది చేసేద్దాం అని. ఎందుకు అన్నీ మనకే, మనం ఏదో మనం ఆడకుండా. అవునే కదా, అందుకు నలుగురు మొహాలు చూశాను, కన్ఫ్యూజ్ రావడానికి. ఒకరి మొహం చూస్తే డౌట్ వద్దని. మీకంటే తెలివినండి నేను. మా అమ్మగారు నన్ను ఎప్పుడు పొగలేదు. జీవితంలో ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు మా పొగలేదు. ఒకే ఒకసారి పొగిడింది. సొలొమోనుకి మించిన జ్ఞానం దేవుడు నీకు అందించాడు. ఇప్పటికే ఆ పొట్ట ఆ గిట్ట అన్ని ఎక్కువైపోయి నా మాట గుర్తు చేసుకున్నప్పుడు అల్లా బలం వచ్చేస్తుంటుంది నాకు. దేవుని అతిశిస్తూ మాట్లాడుతున్నా తప్ప నేను ఈ పట్టువాడినమ్మా. డబ్బు మంచిది కాదు, డబ్బు అవసరాలకు మాత్రమే. డబ్బే అనే స్థితిలో మీరు ఉండకండి. దాన్ని ఎంతగా మీరు దూరంగా ఉంటే అంతగా దగ్గర అవుతుంది. డబ్బు వెనకాల మీరు ఎంత పరిగెడితే అంత మనల్ని పరిగెట్టిస్తుంది. దాన్ని పట్టించుకోకపోతే దగ్గరికి వస్తుంది. ఇది నేను చూశాను. అది కావాలని చెప్పు వెళ్ళిపోయింది, నాకు వద్దు అంటే వస్తుంది. అది నమ్ముతారా? ట్రై చేసి చూడండి. విగ్రహారాధన అనేది కూడా డబ్బుకు ముడిపడి ఉంది. డబ్బును ప్రేమించే వారులారా మీరు నరక పాత్రులు ఎందురు. తర్వాత విషయం చూడండి. తర్వాత పాపం అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకంలో ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి నిజాన్ని సైతం అబద్ధంగా మార్చేసి, లేనిపోని మాటలు పుట్టించేసి, జరిగింది లేదు, ఏడిసింది లేదు, కానీ వీళ్ళు పుట్టిస్తుంటారు. అబద్ధాన్ని పుట్టించేవారులారా శ్రమ.
అబద్ధాన్ని క్రియేట్ చేసేవాళ్ళారా మీకు శ్రమ. లేనిపోని వార్తలు పుట్టించేవాళ్ళారా మీకు శ్రమ. అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళారా శ్రమ. అబద్ధాలు ఆడకూడదు. ఇది కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. దాని వెనకాల బోల్డ్ అంత ఉంది. టైం లేదు కాబట్టి 2 minutes చెప్తాను. అబద్ధాలు అంటే ఏంటో. అబద్ధ బోధలు ఉన్నాయా? అబద్ధ స్వస్థతలు ఉన్నాయా? అబద్ధ కార్యాలు ఉన్నాయా? అబద్ధ సూచనలు ఉన్నాయా? దేవుని కాని దగ్గర నుంచి కూడా జరిగించి దేవుడే చేశాడనేటువంటి వార్తలు పుడుతున్నాయా లేదా? ఇవన్నీ అబద్ధాలు కాదా? అబద్ధ స్వస్థతలు జరుగుతలేదా? అక్కడ అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ ఇవన్నీ కూడా. అబద్ధ ప్రచారం, అబద్ధపు బోధలు, సత్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధలు, వాటిని ఎక్కువ వెంబడిస్తున్నారు క్రైస్తవ్యం కూడా. నేను ఈ రోజున క్రైస్తవ్యంలో బాగా గ్రహించిన విషయం ఏంటో తెలుసా అండి? నిజమైన స్వచ్ఛమైనటువంటి వాక్యం ఉన్న చోట ఉన్నంత మంద కనబడట్లేదు అక్కడ. మళ్ళీ చెప్తున్నా, నిజమైన స్వచ్ఛమైన ఖచ్చితమైనటువంటి వాక్యం ఉన్న చోట మంద తక్కువే ఉంటుంది. మంద ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే స్వస్థతలు అనే దాని పేరట చేసే పరిచర్లో ఉన్నంత మంద వాక్యం ఉన్న చోట లేదు. అందుకే అన్నాడు, చిన్న మంద నువ్వు భయపడకు, నీ దగ్గర వాక్యం ఉంది కనుక మంద చిన్నగానే ఉంది. వాక్యం లేని వారి దగ్గర మంద పెద్దగా ఉంటుంది. ఎందుకంటే చాలా వాళ్ళు చెప్పండి కల్పిత కథలు వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. దురద చెవులు కలిగే వాళ్ళు ఉంటారు. ఈ స్వస్థతలు అద్భుతాల కోసం దేవుడి కొరకు వెతికే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళందరూ అలాంటి వారే నేను అనట్లేదు, కానీ అన్ని దేవుడి మూలంగా చేస్తున్నారు అనేది మాత్రం నేను నమ్మను. స్వస్థతలు లేవా, అద్భుతాలు లేవా? 100కి 100% ఉన్నాయి. నా జీవితంలో బోల్డ్ చూసా. నేనే నా స్వయంగా దేవుడి మూలంగా నా చేతులతో జరిగించిన అద్భుతాలు చాలానే ఉన్నాయి. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవని అంటలేదు, కానీ సత్యానికి వ్యతిరేకంగా, నిజానికి వ్యతిరేకమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అబద్ధ బోధలు చేసేవాళ్ళు, అబద్ధ స్వస్థతలు చేసేవాళ్ళు, అబద్ధ కార్యక్రమాలు జరిగించేవారు, అబద్ధికులందరూ కూడా. నిజానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరూ కూడా అబద్ధికులే. వాక్యం విన్నాం, పాస్టర్ గారు చెప్పారు, మాకెప్పుడు చెప్పారండి, మేము ఎప్పుడు వినలేదంటే అబద్ధికుడివే నువ్వు. ఇవన్నీ కూడా అబద్ధాల జాబిల్లోకి వెళ్ళిపోతాయి. చాలా దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అబద్ధికులు కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళరు. అబద్ధాలు ఆడకపోవడం చాలా మంచిది. అసలు చాలా 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 మంచిది. అది లేనిపోని వార్తలు, లేనిపోని అబద్ధాలను పుట్టించడం మంచిది కాదు. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి శత్రుభావం, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో అబద్ధాన్ని నిజాన్ని చేయడాలను కూడా చాలా భయంకరమైన పాపం. అబద్ధ వార్తలు పుట్టించడం చాలా పాపం. నీకు తెలియని దాని గురించి మాట్లాడకపోవడం చాలా మంచిదంటాను నేను. తెలిస్తే మాట్లాడు, చూస్తే మాట్లాడు, అనుభవిస్తే మాట్లాడు. తెలియకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర? ఆవిడ అలాంటిదండి, వీడు ఇలాంటి వాడండి, ఆ కుటుంబం అలాంటి వాళ్ళు. నువ్వు చూసావా? అది నిజమో కాదో నీకు తెలుసా? ఏం తెలుసని దాన్ని రూఢిగా నువ్వు నమ్ముతున్నావు. అబద్ధానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఆ విషయంలో నువ్వు నరకానికే వెళ్తావు. అందుకే అంటాడు, పొరుగువారి గురించి మాట్లాడద్దు, ఇచ్చకపు మాటలొద్దు, ఇక్కడ అక్కడ వద్దు. అది వెల్లుటి వల్ల, పలుకుటి వల్ల అక్కడున్న వ్యక్తి నువ్వు చెప్పిన మాట అసత్యమైనప్పటికీ నిజమని అనుకుంటే నువ్వు అబద్ధం చెప్పిన వాడివైపోతావు. అది శాపంగా మారిపోతుంది. ఒకటే చెప్తున్నాను, సంఘానికైనా ఎవరికైనా, ఎవ్వరి గురించి చెడు మాట్లాడకండి, ఎవ్వరి గురించి మంచి మాట్లాడకండి. మన మంచి ఏంటో, మన చెడు ఏంటో మనం చూసుకుంటే సరిపోద్ది. అంతకుమించి ఏవి మాట్లాడకూడదు. ఓసారి పేరు చెప్పాలే, మా ఇంట్లో ఉన్న ఒకళ్ళు అలాగంటే నా దగ్గర అంటే బాగోదు, నాకు చెప్పక ఎవరి గురించి, అసలు ఏం మాట్లాడక నా దగ్గర ఎవరి గురించి, పద్ధతిగా ఉండదు. చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఎప్పుడన్నా మాట్లాడుతుంటే తాతయ్య గారు తిట్టేవారు, ఏం తెలుసని మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు, తప్పది. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఇక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారా? ముసలమ్మ ముచ్చట్లు, పాపం అది. అబద్ధం అబద్ధం అబద్ధం, అసత్యం. వాళ్ళందరూ ఎక్కడుంటారు? ప్యూర్ నరకంలో ఉంటారు. ఫినిష్డ్ అయిపోయినాయి అన్నీ.
ఇంకో పాపం ఉంది. ఆ పాపం 22వ అధ్యాయంలో ఉంటుంది. ముగించేసుకుందాం, 5 నిమిషాలు తీసుకుంటాం మ్యాక్స్. 5 నిమిషాలు తీసుకుంటా. 22వ అధ్యాయం 15వ వచనం. 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును. అబద్ధమును ప్రేమించి జరిగించువాడు అంటే ఒక వ్యక్తి చెప్పిన అబద్ధాన్ని నువ్వు నమ్మి అదే నిజం అనుకుని అదే క్లియర్ కంక్లూజన్ అని నువ్వు డిసైడ్ అయిపోయినాడు కూడా ఎక్కడుంటారు? అబద్ధము మాట్లాడేవాడు కదా. ఇందాక కూడా చెప్పాను, అంటే దీంట్లోకి వెళ్ళక్కర్లేదు కానీ వెళ్ళదు. అబద్ధమును మాట్లాడేవాడు మాత్రమే కాదు, చూడండి, అబద్ధమును ప్రేమించి అంటే నీకు ఆ మాట నమ్మి నచ్చి జరిగించి అదే క్లియర్ అని చెప్పి నువ్వు కాన్ఫిడెన్స్లోకి వచ్చేసి దాన్ని నలుగురికి ప్రచురింపజేసి ప్రతివాడును కూడా వెలుపటనుందరు. నేను ఒకటే చెప్తున్నాను, మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, ఆడవాళ్ళ గురించి అసలు మాట్లాడకండి, ఆడవారి గురించి అస్సలు మాట్లాడకండి. మీరు మాట్లాడితే మీ ఆడవారు కూడా అలాంటి పరిస్థితుల్లో పడిపోతారేమో గుర్తుపెట్టుకోండి. అలా మాట్లాడి అలాగే ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా కొంతమంది నిందించి అలాంటి కంటే కూడా భయంకరమైనటువంటి తిరుగు ఫలాలు పొందుకున్న వాళ్ళు ఎక్కడే చాలామంది ఉన్నారు. ఒకళ్ళు నీళ్ళు ఎత్తి చూపితే ఈ రోజున 10 ఏళ్ళు చూపించే స్థితిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాటలు అన్నవాళ్ళు, మాటలు పడ్డవాళ్ళు చాలా బాగున్నారు, పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు మాటలు అన్నవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మాటలు అనిపించుకున్నారు, 100కి 100 రెట్లు అనిపించుకున్నారు, ఇంకా అనిపించుకుంటారు. నిజం తెలియకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరు. ఎంతమందికి అర్థమైంది? కుక్కలు కూడా ఎక్కడుంటాయి? కుక్కలు నరకంలో కుక్కలు ఉంటాయా ఉండవా? చెప్పండి. ఉంటాయా? ఉంటున్నాయంటున్నారు. ఉంటాయా కుక్కలు ఉంటాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కుక్కలు ఉంటాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకుడి. కుక్కలు ఉంటాయా ఉండవా? ఉండవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కుక్కలు ఉండవండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఉంటాయన్న చేతులు ఎత్తారా, ఉండవన్న చేతులు ఎత్తారా? నాకు బీపీ వచ్చేస్తుంది చూసుకోండి. మరి ఇప్పుడిప్పుడే తగ్గుతుంది నాకు బీపీ, షుగర్లు గీగిర్లు లేకుండా దేవుని కృపను బట్టి. కుక్కలు ఉంటాయా ఉండవా? ఎందుకు ఉండవు? కుక్కలు ఉండవు. పీక్కుని తింటాయి. మా అమ్మ అవునా నిజమే అన్నాడు చూస్తుంది. ఉంటాయి. అయితే బౌబో కుక్కలు కాదు, అమ్మ నాన్న కుక్కలు, దేవా అనే కుక్కలు, నోరున్న కుక్కలు, తండ్రి అని పిలిచే కుక్కలు, చేత్తో అన్నం తినే కుక్కలు, బౌబో అనే కుక్కలు కాదు. వేరే వెనుక అవునా ఈ కుక్కలు కూడా ఆవిడ చూస్తుంది. చూద్దామా 2వ పేతురుకు రాసిన పత్రిక. కుక్కల కోసం ఎందుకు మాట్లాడి చెప్పేసి ఆపేసుకుంటానే, చాలా పెద్ద సబ్జెక్ట్ అది కాబట్టి నేను టచ్ చేయను. టచ్ చేయకపోవడం చాలా మంచిది, కొన్ని విధాలకు కూడా తప్పు దారి తీసే అవకాశం ఉంది. కుక్కలు కూడా మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడతాయి. ఈ గ్రంథంలో రాయబడిన దాన్ని ఎవడైనా తీసినా లేనిది కలిపినా దీనిలో ఉన్న జబ్బులు కూడా వచ్చేస్తాయి. అవునా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, తెలియకపోతే అన్నీ మూసుకోవాలి. అన్నీని తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మూసుకోవాలి. బైబిల్ ప్రకటించాలనుకుంటే, మన సొంత జ్ఞానంతో మాట్లాడదాం అనుకుంటే అన్నీ వస్తాయి. నేను డేర్ చేసి ధైర్యంగా దేవుడు నడిపిస్తున్నాడనే విశ్వాసంతో దీన్ని చెప్తాను. నేను కుక్కలు అనేటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడాడంటే, ఫస్ట్ నేను చెప్పేది వినండి, తర్వాత వాక్యం చదివిగాను. నేను చెప్పేది వినండి. అసలు అక్కడ కుక్కల దగ్గర పందులు అని పెట్టుంటే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే అది చాలా అపవిత్రమైన జంతువు, తినకూడనటువంటి జంతువు, నిషిద్ధమైనటువంటి జంతువు కనుక. కానీ పందులు అనే ప్రస్తావన కంటే కుక్కలు అని ఉంది అక్కడ. బైబిల్లో కూడా కుక్కలు గురించినటువంటి ప్రస్తావన కొత్త నిబంధనలో 2-3 చోట్ల కూడా రాయబడింది. ఏంటి కుక్కలు? ఈ కుక్కలు, చాలామంది కుక్కలు నిజంగానే ఉంటాయి, కుక్కలు పెంచకూడదు. ఓ అమ్మ నేను చెప్తున్నా చూడండి, నేను కుక్కలు పెంచుతానని తెలిసి చాలామంది క్రిస్టియన్స్ కుక్కలు పెంచకూడదు కదా,
అవునా? మరి ఏం పెంచాలి? గొర్రెలు పెంచచ్చా? మేకలు పెంచచ్చా? బిల్లీ గ్రహాం గారి దగ్గర 25 కుక్కలు ఎన్ని ఉండే అంట, నా దగ్గర 40 కుక్కలు ఉండే, ఈరోజు 2 ఎన్ని ఉన్నాయి? కుక్కలు పెంచకూడదా? ఆ కుక్కలు వేరి కుక్కలు వేర్రా. అయితే యూదులు కుక్కల్ని ఒక అసహ్య జీవిగా చూస్తూ ఉండేవారు. ఇప్పటికీ చూసే వాళ్ళు ఉన్నారు, చూడని వారు కూడా ఉన్నారు. ఎంత అసహ్యమైన జీవిగా చూసేవారంటే, దేవుడికి బలిచ్చినటువంటి జంతువుల యొక్క అవయవాలు, నిషిద్ధమైనటువంటి కాల్చకూడని అవయవాల్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే నిషిద్ధమైన, హేయమైన, అంటే అన్ప్యూరిఫైడ్. కోషేర్ మాంసం అంటే ప్యూరిఫైడ్, కోషేర్. దాన్నే ముస్లిమ్స్ హలాల్ అంటారు. ముస్లిమ్స్ యూదుల యొక్క ఆహారాన్ని తింటారు, వాళ్ళు అమ్మే చికెన్ని, మటన్. ఎందుకంటే సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఆ పద్ధతి. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారంగా ఎంచిన వాటిని వీళ్ళు తింటారు కాబట్టి వీళ్ళు కోషేర్ అంటారు, వాళ్ళు హలాల్ అంటారు. కోషేర్కి వ్యతిరేకమైనది అపరిశుద్ధమైన ఆహారం, పేగులు, ఇటువంటి ఇవన్నీ కుక్కలకి వేసేవారు. కుక్కలకి అదంతా కూడా కుక్కలకి వేసేవారు. కాబట్టి దాన్ని ఒక అసహ్య జంతువుగా చూడడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది. అలాగే ఈ కుక్కలు ఎప్పుడు కూడా కట్టివేయబడాలి, చైన్ వేయబడాలి. కుక్కను కట్టువాడు దాన్ని పెంచువాడు కూడా శాపగ్రస్తుడు అనేటువంటి ఒక విశ్వాసం కూడా, ఒక ఏమంటారు, వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, ఒక మూఢనమ్మకం కూడా ఒకనొక సమయంలో జరుగుతూ ఉండేది. కాబట్టి కుక్కని కొంచెం అసహ్యంగా చూసేటువంటి వాళ్ళు యూదుల్లో ఇప్పటికీ కూడా ఉన్నారు. అయితే యూదులు కుక్కల్ని అసహ్యంగా చూస్తుంటే పౌలు, కుక్కలు కాదురా అసహ్యమైనటువంటి జంతువులు, మీరు అసహ్యులరా. ఆ నోరు లేని జంతువు కాదు అసహ్యురాలు, అసహ్యుడిది ఆ జంతువు కాదు అసహ్యమైనది, మీరు అసహ్యమైన వాళ్ళు అని ఇంత సువార్త ప్రకటిస్తున్నా, ఇంతగా దేవాది దేవుడు వచ్చే రక్తాన్ని చిందించినప్పటికీ కూడా విశ్వసించని, ఇంతగా సువార్త వినిన తర్వాత కూడా విని మళ్ళీ మామూలు అయిపోయేటువంటి ఈ యూదులను కూడా పౌలు కుక్కలో అని పిలిచాడు. అందుకే దానికి అర్థవంతంగా ఒక రిఫరెన్స్ని కోట్ చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడినది పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అన్న నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. 5వ వచనం. వారు నీతి మార్గం అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండా ఎవరికి మేలు. అంటే దేవుడి గురించి తెలిసి ధర్మశాస్త్రం విని మంచి ఏంటో బాగా నేర్చుకున్న తర్వాత కూడా నేర్చుకున్న దాన్ని, విన్నదాన్ని, తిన్నదాన్ని మళ్ళీ కుక్క ఎలా వాంతు చేసుకుంటుందో అలా వాంతు చేసుకునే క్రైస్తవులు యూదులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాక్యం పుష్కలంగా వింటాం, కావలసినంత జీవాహారాన్ని భుజిస్తాం, బయటికి వెళ్ళి కుక్కలా మళ్ళీ వాంతు. తిన్నదంతా ఏం చేస్తుంది కుక్క? వాళ్ళు కుక్కలో అంటే మీలో ఎంతమంది కుక్కలు ఉన్నారు? వాక్యం బాగా తిని కావలసిన దానికంటే బాగా దేవుడు కుక్కేస్తున్నాడు మనకి. ఎంత వాక్యం విని బయటికి వెళ్ళి ఆ వాక్యం అంతా మళ్ళీ కక్కేసి మళ్ళీ పాత బతుకులోనే వెళ్తున్నావంటే నువ్వు కుక్కవే. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది మొదటిది, కుక్కని ఎందుకు అన్నాడంటే. రెండోది ఏంటంటే కుక్క మాత్రమే కక్కిందని తింటది. పేతురు అదే అంటున్నాడు ఇక్కడ, కుక్క మాత్రమే కక్కిందని తింటది. పిల్లి తింటదా? పిల్లికి కక్కిందని ఏమైనా తినడం చూసారా? ఒక మాంసపు మొక్క తినని వెంటనే కక్కినది ముట్టదు మళ్ళీ అంట. తెలుసా? పిల్లి దాని మొక్కమే వికారంగా పడుతుంది అంటది. అది కుక్కలా అంద. పంది తింటదా అలాగా? పంది, కోడి, మేక. కానీ కుక్క కక్కేసిన దాన్ని మళ్ళీ తినేసే లక్షణం కుక్కకు ఉంది. కక్కేయడం అంటే ఏంటంటే ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకొని, ఏదైతే దేవుని దగ్గర విడిచిపెట్టావో, కక్కేసో పాపాన్ని, మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళి మళ్ళీ దాన్నే తింటున్నావు చూడు, నువ్వు కుక్కవే. మందు మానేసో, సిగరెట్లు కాల్చడం మానేసో, సినిమాలు చూడడం మానేసో, మంచి చెల్లు చూడడం మానేసో, స్త్రీ వ్యామోహ ఆలోచనలు విడిచిపెట్టేసో, బాప్తీసం పొందుకున్నా చాలా బాగున్నావు, విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ అలవాటు చేసుకుంటున్నావు, మళ్ళీ తింటున్నావు, నువ్వు కుక్కవే.
నచ్చట్లేదు కదా వాక్యం, అందుకే అపోస్తులను కొట్టి చంపేశారు. అంటే మీరు కూడా మీరే కొట్టి చంపేస్తారేమో నన్ను. అపోస్తులను ఎందుకు కొట్టి చంపేశారు? యేసుని ఎందుకు కొట్టి చంపేశారు? ఓయ్ సర్ప సంతానమా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. చంపేసినా పర్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది అయినా చెప్పండి, చెప్పాలి. బాబు 2 గంటలు అవుతుంది, వాక్యం ఆపుతావా? మా కుక్కలాగా ఆకలి వేస్తుంది అన్నట్టు చూడకండి. ఒక 5 నిమిషాలు అండి. కుక్క గురించి అక్కడ ఏమన్నాడు ఆయన? మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టును, పందులు కూడా అన్నాడు కదా. పందుల ముందు ఏం జల్లకండిరా? ముత్యాలు జలకండి. పూర్తిగా దేవుని వాక్యం అందించదు. మంచిది కాదు మంచిది కాదు బాగా వాక్యంతో కడిగిన తర్వాత కూడా నాకు ఆ బురదే కావాలి, నాకు ఆ బురదే కావాలి అని కూడా పందులే. వాళ్ళకి వాక్యం చెప్పకపోవడమే చాలా మంచిది అంటున్నాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను నేను. వాళ్ళ ముందు ముత్యాలు జలక హేమానం. పందులు ఉన్నారు మన సంఘంలో, కుక్కలు ఉన్నారు మన సంఘంలో. ఒకసారి పరీక్షించుకోండి, ఎవరు కుక్కలై ఉన్నారు, ఎవరు పందులై ఉన్నారు. విడిచిపెట్టిన దానిని మరలా తినువాడు, మారు మనసు పొంది వదులుకున్న దాన్ని మళ్ళీ అలవాటు చేసుకునేవాడు. ఇది మంచిది కాదని విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ పరిగెట్టి కుక్క తన్నట్టుగా ఈ కక్కిందే బాగుంది, కక్కిందే బాగుంది, కక్కిందే బాగుంది, వదిలిపెట్టిందే బాగుంది, ఇది జీవితమే బాగుంది అని మళ్ళీ తినేవాళ్ళు, మళ్ళీ ప్లక్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ డాగ్సే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 27 ఎక్కడది? 10వ అధ్యాయమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాం చూడండి. మనం సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకుండును. ఎవరికిది? విరోధులకి సిద్ధపరిచిన అగ్నే నీకుంటది. ఎవరికది? సత్యమేంటో తెలిసి అనుభవ జ్ఞానము పొంది బుద్ధిపూర్వకముగా మళ్ళీ తెలిసి రిపీటెడ్ సిన్ అంటే బాప్తీసంకి ముందు చేసిన పాపాన్ని, బాప్తీసానికి ముందు విడిచిపెట్టిన పాపం, బాప్తీసం తర్వాత కూడా ఆ పాపం వైపు వెళ్ళేవారు. తెలిసి కూడా వాళ్ళకి ఏముంటుంది అన్నది క్లియర్గా అగ్ని అగ్ని అగ్ని. వీళ్ళెవరు? క్రైస్తవులు కదా, బైబిల్ తెలిసిన క్రైస్తవులు కదా, ధర్మశాస్త్రం తెలిసిన బైబిల్ క్రైస్తవులు కదా, అనుభవాలు నడిచిన క్రైస్తవులు కదా, మంచి చెడు చూడకూడదు, పంచాంగాలు చూడకూడదు అని తెలిసింది క్రైస్తవులు కదా. విడిచిపెట్టిన మీరే మళ్ళీ అందులోకి వెళ్తున్నారా? సీరియల్ మానేసుకున్నాం, చూడడం చాలా రోజులు బాగానే ఉన్నాం, పూర్తిగా వదిలిపెట్టుకున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. నిన్నేమనాలి నేను? పేకాడ మానేసో, వ్యభిచారం మానేసో, త్రాగుడు మానేసో, సిగరెట్ మానేసో చాలా వదిలేసుకున్నాం. వాక్యాన్ని బట్టి ఖండించబడ్డావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మందేస్తాను, మళ్ళీ సిగరెట్ కాలుస్తాను, మళ్ళీ సీరియల్ చూస్తాను, మళ్ళీ బూతులు మాట్లాడతాను, మళ్ళీ వదులుకున్న పాపాన్ని మళ్ళీ నేను జరిగిస్తాను అనేవాళ్ళు ఎవరంటే చెప్పండి, మీ నోటితోనే చెప్పండి. అంటలేదు ఎవరండి? గట్టిగా 1 2 3 చెప్పండి. కుక్కలు, మేము కుక్కలమే అనండి. మరి హంసలా మీరు, గొర్రెలా మీరు? ఏమనుకుంటున్నారో? పరలోకం సిటీ బస్సులో టికెట్ తీసుకుని హలో రాజమండ్రి కొట్టు అంటాను అనుకుంటున్నారా? తెక్క తీర్చేస్తాడు, తెక్క తీర్చేస్తాడు. ఎవడ వెళ్ళడం అమ్మమ్మ అనేది పరలోకం అంటారు పాస్టర్ గారే. లక్షల ఒకడు వెళ్తాడా పరలోకానికి? నవ్వు అలా అంటావేంటి? వెళ్ళరు. ఎవరు వెళ్తారయ్యా పరలోకానికి? అసలు వెళ్ళరండి అమ్మమ్మ. తాతయ్య గారు వెళ్తారు, ఒకలైనా వెళ్ళకుండా ఉంటారు ఏంటని నా తాతయ్య గారు. వెళ్ళరంటే ఒక్కడు వెళ్ళడనేది ఏడ్రా బాబు ఇలా అంటుంది అనుకునేవాడిని. ఎప్పుడైనా తేవిడే అనుకుని చిన్నప్పుడు. బాగా వాక్యంలో ఎదిగిన తర్వాత ఎందుకని వెళ్తానా అనే ప్రశ్న వస్తుందమ్మా. ఇంతకీ నేను వెళ్తాననే ప్రశ్న వస్తుంది.
ఎదుగుతే. ఎందుకని వెళ్తానో చచ్చిపోతే, ఈరోజు నా ప్రాణం పోతే వెళ్ళే స్థితిలో నేను ఉన్నానా అనే ప్రశ్న రోజు మనంతట మనం వేసుకోవాలి. చాలా కష్టం అది. నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును. ఎక్కడ, ఏ విషయంలో రక్షించబడతాడు? ఏ విషయంలో రక్షించబడతాడు తెలియదు, చెప్పుకుంటూ పోతాడు. ఎక్కడ ప్లక్కింగ్ జరుగుతుంది, ఎక్కడ కాపాడబడతారు, ఎక్కడి నుంచి అది జరుగుతుంది, ఇదంతా తెలియదు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మంచి బ్రీడెడ్ డాగ్స్, జాతి కుక్కలు ఎన్ని ఉన్నాయా? మన మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద న్యూస్ చెప్పింది మా అమ్మ. ఒరే, నేను నాకు ఒక కళ వచ్చింది, చెప్పొచ్చమ్మా? వద్దా? వద్దంటావా? వద్దులే బాబాయ్, ఎందుకు వచ్చింది ఈ అమ్మ? ఇప్పుడు చెవులు మామూలుగా ఉన్నాయి, కానీ సంఘానికే ఇలా నెక్కబొడిచేసినాయి. ఇప్పుడు ఇంత అయిపోయినాయి చెవులు. చెప్పండి 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 అన్నట్టుగా. నేను చూస్తుంటారా? నేను చూస్తుంటాను. అప్పుడు కొంతమంది చెవులు మామూలుగానే ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా మా ఇంటి విషయాలు అయినాయి, బయట విషయాలు అట్లా ఉంటారు కొంతమంది. మామూలుగానే ఎలా అయిపోతుంటాయి. అందుకే చెప్పను. నేను చూసేసాను కాబట్టి కొంతమంది చెవులు చెప్పను. ఏమో చెప్పనమ్మా? చెప్పలే. మనకు మీటింగ్ వద్దమ్మా, చెప్పకూడదు లెక్కలకి. వీళ్ళు నిజమైన గొర్రె స్వభావంలోకి వచ్చిందారు చెప్తాను. ఆవిడకి ఒక కళ వచ్చింది, నేను నవ్వుకున్నాను. బాగుంటుంది అది, ఇప్పుడు నేను చెప్తానులే. చెప్పినారే, మా ఓడి చెప్పమన్నాడు కూడా చెప్తున్నాను. ఒరే, నువ్వు గోడ వెనకాలకి వెళ్ళి పుల్లుగా ముందేస్తున్నట్టు కళ వచ్చిందిరా అన్నది మా అమ్మ. అమ్మా, నువ్వు నన్నే చూసావా అన్నాను. నువ్వేనాయినా? అమ్మ బాబు, ఇలాంటి మాట అన్నావేటే. నాకు ఈ రోజుకి ఆలోచన, అంటే ఆ విధమైనటువంటి కష్టాలు తీసుకుని వస్తాడు సాతాను. ఆ సమయంలో ఉండబట్టలేక మందు తాగితేనే నార్మల్ అవుతాననేటువంటి ఒక ఆలోచన విధానం ఒకప్పుడు కదా. కష్టాలు అనిపోయి కొంచెం సమాధానం, అలాంటి కష్టాలు వస్తాయని దాని అర్థం. ఒకటే అన్నాను అమ్మతో, అమ్మ నీకు మాట ఇచ్చానమ్మా, నిన్ను మాట ఇచ్చాను, ఒకవేళ అదే జరిగితే ఆ జరిగే ముందు రోజే చచ్చిపోతాను. 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది అదే మాట మాట్లాడుతున్నాను. జరగదమ్మా, మాట ఇవ్వను. ఇస్తే ఎలా ఉంటుందో తెలుసు. మనిషికి మాట ఇచ్చానంటే మాట వెనక్కి తీసుకోను. నేను చచ్చిపోవాలి. ఇస్తే మాట అలాగే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. చచ్చిపోవాలి నేను, నా మాట చచ్చిపోదు. ఏదైనా అలాగ ఉంటుంది. మా అమ్మగారితో తెలుసు. గోడ వెనకాల వెళ్ళి తాగేస్తున్నానంటే సీక్రెట్గా అట్లా అలా చెప్పుకొచ్చింది. అది ఏ విధంగా కూడా జరగకుండునుగాక. ఆమేన్. జరగదులే, అది ఎలా జరుగుతుంది సమస్య లేదు. కానీ అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు. అలాంటి టెన్షన్, అలాంటి మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు ఒక క్వార్టర్ వేసేస్తే కొంచెం తేలిక అవుతావు అనే ఆలోచన. కష్టాలకి సాదృశ్యమైన దర్శనం అది. అలాంటి ఆలోచన పుట్టేటువంటి శ్రమలు వస్తాయని అర్థం. మా అమ్మగారు వేరేగా తీసుకున్నట్టున్నారు. ఆవిడ తెలియక కాదు, నన్ను చెప్పారు. ఎంతో నవ్వుతా సీరియస్గానే చెప్పింది ఆవిడ. నాకు మీటింగ్కి వెళ్ళి కూడా వచ్చాను, తాకూడదని చెప్పి సాక్ష్యం చెప్పి వచ్చినాను. ఇలాంటి కాలు చెప్పి పెట్టే నువ్వు. చచ్చిపోతాను ముందు రోజు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు, ఆ బెగ్ పెదాలు అంటక ముందే ప్రాణం పోగొట్టేసుకుంటాను. అలాగా మాట ఇవ్వను, ఇచ్చానంటే నిలబడేసుకుంటా, తిరిగి ఉండదు. కాబట్టి ఒకసారి దేవునిలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దాని రుచి చూసి దేవుని కొరకు, నీ ఆత్మీయ రక్షణ కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టి కక్కేసిన దాన్ని మళ్ళీ తింటే నువ్వు కుక్కవే. అంటే నిజమైన మారు మనసు లేని వారిని రక్షించుట కష్టం. అందుకే ఏర్పాటులో ఉన్నవారు కొందరే, పిలువబడిన వారు చాలా మంది పిలిచాడు దేవుడు, సువార్త ప్రకటించాడు, బాప్తీసులు పొందుకున్నారు. ఏర్పాటులో ఉన్నవాడు ఉండలేడు పాపంలో. ఈ కాంట్ స్టాండ్ ఇన్ ద సిన్ అంటాను. కుక్కలంటే వాళ్ళు ఉంటారు. ఒకసారి రక్షణ పొంది మారు మనసు పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తప్పేను. ఎంతమంది లేరు మన సంఘంలో. నేను వాళ్ళ పేర్లు ఎత్తాలనుకోవట్లేదు. చాలా మంచి భక్తి చేసిన వాళ్ళే దారి తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్తిగా మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
బాప్తిసం పొందుకొని రీసెంట్గా నేను చూస్తున్నా, చాలా ఆశ్చర్యం వేసింది, బాధేసింది. స్వామ్మలు వేసుకున్నాడు ఆ వ్యక్తి. ఒక అద్భుతమైన పరిచర్య సేవకుల కొరకు చేసిన వ్యక్తి, సువార్త ప్రకటించే క్రమంలో అద్భుతమైన సహకారాన్ని అందించిన వ్యక్తి, పాస్టర్ గారి దగ్గర కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి స్వామ్మల్లో కనబడ్డాడు. ఆ వ్యక్తి చాలా బాధేసింది, చాలా బాధేసింది. ఎవరో మీకు అర్థమైందో లేదో, తాతయ్య గారిని మోసం చేసి ఏదో 2 లక్షలు ఎంతో సంపాదించుకున్నా అన్న వ్యక్తి భయంకరమైన త్రాగుబోతు అయిపోయాడు. తెలుసా, మొన్న మీటింగ్కి వెళ్తే యూత్ మీటింగ్ చెప్పారు, భయంకరమైన పిచ్చ త్రాగుబోతు అయిపోయాడు. సౌలు కంటే దుర్మార్గమైన మరణం వచ్చేసింది, పురుగులు పట్టి చచ్చిపోయాడు. దైవజనులు మోసం చేయకూడదు, దేవుణ్ణి అసలు మోసం చేయకూడదు. పేరు మీకు తెలిసే ఉండొచ్చు, నేను చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నరకానికి సంపూర్ణ పాత్రులై ఉన్నారు. కాబట్టి ఈ పాపాల్లో ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయా అని పరిశీలించుకొని ఈ పాపిని నేనే కదా, ఈ పాపం నాలోనే ఉంది కదా, ధన వ్యామోహం, ధనాపేక్ష ఉంది కదా, విగ్రహారాధన చేస్తున్నాం కదా, ఎక్కువగా ప్రేమించేవి ఉన్నాయి కదా, అబద్ధాలు చాలాసార్లు మాట్లాడాను కదా, లేని వాటిని పుట్టించాను కదా, ఇవన్నీ రెక్టిఫై చేసుకునే అవకాశం, సరిదిద్దుకునే అవకాశం ఆలోచన చేయండి. దేవుడు మనకిస్తున్న అద్భుతమైన అవకాశం, ఆఖరి ఛాన్స్. అయ్యి బాబోయ్ అని అనిపించి వదులుకుంటే మంచిదే, ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటే మంచిదే. మంత్ర తంత్ర వాటికి పోకండి. సో చూడొద్దు అసలు. మన జీవితం పుట్టక ముందే రాశాడు ఆయన. తల్లి గర్భములోను పిండముగా రూపింపబడక మునుపే నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ జీవితం ఏంటో నాకు తెలుసు, నీకు వచ్చే భార్య ఏంటో నాకు తెలుసు, నీకు పుట్టే పిల్లలు ఎవరో నాకు తెలుసు, వాళ్ళకి పెట్టే పేర్లు ఏంటో నాకు తెలుసు, నీ మరణ దినం కూడా నాకు తెలుసు అన్న దేవుని పట్టుకుంటావా? లోక మర్యాదలను ఆచరించేటువంటి ఇలాంటి వారిని పట్టుకుంటావా? నీ ఇష్టం. చూసుకుంటే చూసుకో, జాతకం చూపించుకుంటావా, పంచాంగాలు చూపించుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ ఇష్టం, అది ఎవరి విషయం. అంతే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి,